అందరికీ ముందుగా నమస్కారం. మనము లక్ష్మీకాంత్ ఇండియన్ పాలిటీ క్లాసెస్లో భాగంగా యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ, యూనియన్ మరియు దాని భూభాగం అనే టాపిక్ని డిస్కస్ చేస్తూ ఉండడం జరిగింది. దీనిలో భాగంగానే ఇప్పటికే మనము 2 క్లాసెస్ని చెప్పుకోవడం జరిగింది. అవి ఆర్టికల్ 1 అదేవిధంగా ఆర్టికల్ 2కి సంబంధించి. ఎవరైనా ఆ క్లాసెస్ని చూడకుండా ఉన్నట్లయితే తప్పకుండా ఆ క్లాసెస్ని చూసిన తర్వాతే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నటువంటి ఈ క్లాస్ని చూసే ప్రయత్నం చేయండి. అంటే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నటువంటి ఈ క్లాస్ అనేది ఆర్టికల్ 3 నుంచి మొదలవుతుందనే విషయాన్ని మీరు గమనించాలి. ఓకే, రైట్. ఇంకా క్లాస్ స్టార్ట్ చేద్దాం. అయితే క్లాస్ స్టార్ట్ చేసే ముందు చిన్న విషయం అదేంటంటే ఏపీపీఎస్సి గ్రూప్ 2 ప్రిలిమినరీ పరీక్ష యొక్క ఫలితాలకు సంబంధించి గ్రూప్ 2కి సంబంధించి ఈ ప్రిలిమ్స్ యొక్క రిజల్ట్స్ అనేవి ఏప్రిల్ మొదటి వారంలో ఉంటాయని చెప్పి ఏపీపీఎస్సీ మెంబర్ సుధీర్ గారు కొంతమంది అభ్యర్థులు అడిగినటువంటి ప్రశ్నలకు వాట్సాప్లో సమాధానం ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించినటువంటి స్క్రీన్ షాట్ని మీరు ఈ యొక్క స్క్రీన్ మీద చూస్తున్నారు. అంటే ఆయన మొదటగా ఏప్రిల్ 15 కంటే ముందే రిజల్ట్స్ వస్తాయని చెప్పడం జరిగింది. ఈరోజు ఆయన ఏప్రిల్ మొదటి వారంలో రిజల్ట్స్ ఉండవచ్చు అని చెప్పి ఆయన సుమారుగా చెప్పడం జరిగింది. ఎట్టకేలకు ఇంకో వారంలో ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించినటువంటి ప్రిలిమినరీ పరీక్ష యొక్క ఫలితాలు రాబోతున్నాయనే విషయాన్ని మీరు గమనించాలి. మీకు ఇదివరకు తెలిసినట్లు ఆయనే సుధీర్ గారు ఆయన ట్విట్టర్ వేదికగా 1:100 ఉంటుందని చెప్పి ఆయనే చెప్పడం జరిగింది గ్రూప్ 2 సంబంధించి. కాబట్టి మినిమం మార్క్స్ వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ కూడా మెయిన్స్కి అర్హత సాధించడానికి ఇదొక సువర్ణ అవకాశం మీరు భావించాలి. కాబట్టి మినిమం మార్క్స్ వచ్చిన వారందరూ కూడా రిజల్ట్స్ వచ్చేంత వరకు ఆగి చూడకుండా ఇప్పుడే ప్రిపరేషన్ని మొదలుపెట్టినట్లయితే మెయిన్స్లో మీకు మంచి రిజల్ట్ రావడానికి ఆస్కారం ఉంటుంది. రిజల్ట్స్ వచ్చినప్పుడు చూద్దాములే, అప్పుడు ప్రిపేర్ అవుదాములే, మన లిస్ట్లో మన పేరు ఉంటే అనుకుంటే మీరు నష్టపోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ సుధీర్ గారే ఆయన ట్విట్టర్ వేదికగా ఒక అభ్యర్థి అడిగినటువంటి ప్రశ్నకి ఆయన మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది జూన్లో ఉంటుందని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఏప్రిల్, మే, జూన్ గట్టిగా 2 నెలలు కూడా మీకు మెయిన్స్కు దొరకదు. ఉన్నటువంటి ఈ సమయాన్ని సద్వినియోగపరుచుకుంటేనే మెయిన్స్లో మీరు మెరిట్లో ఉండగలరు. లేకపోతే గ్రూప్ 2 నోటిఫికేషన్ మళ్ళీ రావాలంటే ఇంకా 2029 వైపు చూడాలి. ఓకే, కాబట్టి మినిమం మార్క్స్ వచ్చినా కానీ 1:100లో ముందుకు వెళ్తారు. కాబట్టి ఇప్పటి నుంచి మీరు ప్రిపరేషన్ మొదలు పెట్టండి. ఎందుకంటే ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ యొక్క సిలబస్ని మీరు గమనించండి. ఆ సబ్జెక్ట్లో ఒకసారి మీరు చూడండి. అవన్నీ కూడా సిలబస్ పరంగా చాలా బల్కీ సబ్జెక్ట్స్ అనేవి. ఓకేనా, 2 మంత్స్లో కవర్ చేయాలంటే కవర్ చేయలేరు అవి. కాబట్టి వీలైనంత త్వరగానే మీరు ప్రిపరేషన్ మొదలు పెడితేనే అది సాధ్యమవుతుంది. పాలిటీ కానీ, ఏపీ హిస్టరీ కానీ, ఎకానమీ కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ. నిన్నటి గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష చూశారు కదా, పాలిటీ క్వశ్చన్లు చూశారు, ఎకానమీ క్వశ్చన్లు చూశారు. చాలా కష్టంగా వస్తుంది మెయిన్స్ కూడా. కాబట్టి మీరు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ కొనసాగిస్తే స్టాండర్డ్ బుక్ని మెయింటైన్ చేస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఓకే, సరే. ఏదేమైనా కానీ ఒక వారంలో అంటే రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉందని చెప్పి మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి ఎవరైతే మినిమం మార్క్స్ వచ్చారో వాళ్ళందరూ కూడా ప్రిపరేషన్ మొదలు పెడితే మీకే మంచిదని చెప్పి నేను మీకు ఒక చిన్న సలహా అయితే ఇవ్వడం జరుగుతుంది. రైట్, ఇంకా క్లాసులోకి ఎంటర్ అయితే మన ప్రీవియస్గా ఆర్టికల్ 1, ఆర్టికల్ 2 గురించి ఎంతో విస్తృతంగా మనం డిస్కస్ చేయడం జరిగింది. ప్రీవియస్గా మనం చెప్పుకున్నట్లు భారత భూభాగం అనేది 3 వేస్లో కంప్రెస్ అయి ఉంటుంది. ఒకటి రాష్ట్రాలు మరియు వాటి భూభాగాలు, కేంద్రపాలిత ప్రాంతాలు మరియు అర్జిత ప్రాంతాలు. ఓకే, అయితే ఆర్టికల్ 2, ఆర్టికల్ 3కి సంబంధించి ఈ ఆర్టికల్స్ అనేవి దేనికి సంబంధించిన అనేవి కూడా నేను ప్రీవియస్ క్లాస్లో మీకు చెప్పడం జరిగింది. ఆర్టికల్ 2 అనేది కేంద్రపాలిత ప్రాంతాలు లేదా అర్జిత ప్రాంతాలకు సంబంధించి ఏదైనా మార్పులు చేయాలంటే, ముఖ్యంగా వాటిని యూనియన్ ఆఫ్ ఇండియాలో భాగం చేయాలంటే అంటే పార్లమెంట్ అనేది అంటే ఆర్టికల్ 2 ద్వారా చేస్తుందని మీకు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆర్టికల్ 3 ఏం చేస్తుంది అంటే, ఆర్టికల్ 3 అనేది రాష్ట్రాలు మరియు వాటి యొక్క భూభాగాలకు సంబంధించి
ఏదైనా మార్పులు ఉంటే అది పార్లమెంట్ అనేది ఆర్టికల్ 3 ద్వారా చేయడం జరుగుతుందనే విషయాన్ని మీరు గమనించాలి. ఓకే. అంటే యూనియన్ అంటే రాష్ట్రాలు వాటి భూభాగాలు దేనిలో భాగంగా చెప్పాం మనం? యూనియన్ ఆఫ్ ఇండియా. యూనియన్ ఆఫ్ ఇండియాకు సంబంధించినటువంటి భూభాగాలలో ఏదైనా మార్పులు చేయాలి అంటే అది ఆర్టికల్ 3 ద్వారా చేయడం జరుగుతుంది. ఆ మార్పులు ఎలా ఉంటాయి? ఏమేం మార్పులు ఆర్టికల్ 3 ద్వారా చేస్తామనేది ఒకసారి మీరు పరిశీలిస్తే, ఓకే, తెలుగులో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి. ఆర్టికల్ 3, భారతదేశంలో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అధికారం పార్లమెంటుదే అని చెప్పి ఆర్టికల్ 3 చెప్తుంది. అంటే రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఏదైనా మార్పులు చేయాలి అంటే దాని యొక్క అధికారం కేవలము పార్లమెంటుకు మాత్రమే ఉంటుంది, రాష్ట్రాలకు ఉండదు అనే విషయాన్ని మీరు గమనించాలి. అంటే రాష్ట్రాలకు సంబంధించినటువంటి పునర్వ్యవస్థీకరణ అధికారం పార్లమెంటుదే. పునర్వ్యవస్థీకరణ, రీఆర్గనైజేషన్, స్టేట్ రీఆర్గనైజేషన్ యొక్క అధికారము కేవలం పార్లమెంటుకు మాత్రమే ఉంటుంది. అయితే రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ, స్టేట్ రీఆర్గనైజేషన్ అంటే ఏంటి? అంటే దాని కింద ఏమేమి వస్తాయి, అంటే ఏమేమి మార్పులు చేస్తారంటే నూతన రాష్ట్రాలు ఏర్పాటు చేసే అధికారము పార్లమెంటుకు ఉంటుంది. ఓకే. అదేవిధంగా రాష్ట్రాల పేర్లు మార్చాలన్న దానికి పార్లమెంటుకి అధికారం ఉంటుంది. అదేవిధంగా రాష్ట్రాల యొక్క సరిహద్దులు మార్చడం మీద కూడా పార్లమెంటుకి అధికారం ఉంటుంది. రాష్ట్రాల యొక్క భూభాగాల నుంచి కొంత భూభాగం వేరు చేసే అధికారం కూడా పార్లమెంటుకు ఉంటుంది. అదేవిధంగా ఒక రాష్ట్రం నుంచి వేరు చేసిన భూభాగాన్ని మరో రాష్ట్రంలో విలీనం చేసే అధికారం కూడా పార్లమెంటుకు ఉంటుంది. టోటల్గా ఈ 5 అధికారాలు అనేవి పార్లమెంటుకు ఆర్టికల్ 3 ద్వారా ఉండడం జరుగుతుంది. రాష్ట్రాలకు సంబంధించి అంటే ఏంటి? నూతన రాష్ట్రాల ఏర్పాట్లు అధికారము పార్లమెంటుకే ఉంటుంది. రాష్ట్రాల పేర్లు మార్పు, ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ పేరు మార్చాలనుకున్నారు, కానీ అది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చేయలేదు, పార్లమెంట్ చేయాలి. అదేవిధంగా మన రాష్ట్రం యొక్క సరిహద్దులు మార్చాలనుకున్నారు, కానీ అది అంటే మన స్టేట్ గవర్నమెంట్ చేయలేదు, పార్లమెంటే చేయాలి. ఓకే. అంటే ఇక్కడ ఏదైనా కానీ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఈ 5 అంశాలకు సంబంధించి ఏ మార్పులు చేయాలన్నా కానీ పార్లమెంటుకే అధికారం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ ఇతర ఏ సంస్థకు కానీ అధికారం ఉండదనే విషయాన్ని మీరు గమనించాలి. సరే, ఇప్పుడు దీని గురించి మన లక్ష్మీకాంత్ బుక్లో ఎలా ఉందో ఆ బుక్ అనుగుణంగా మనం ముందుకు వెళ్దాం. రైట్ అన్న, మనం ప్రీవియస్గా ఆర్టికల్ 2కు సంబంధించి గమనించదగిన విషయం అని ఇక్కడ వరకు మనం చెప్పుకోవడం జరిగింది. ఆర్టికల్ 2 ఆడదానికి వస్తుంది అనమాట. ఓకే. అంటే మీరు గమనించాలి, అంటే లక్ష్మీకాంత్ బుక్లో ఉన్నటువంటి ఏ ఒక్క లైన్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయకుండా వదలట్లేదనే విషయం మీరు గమనించాలి. సరే, ఇక్కడ విషయం ఏంటంటే నెక్స్ట్ ఏంటంటే అయితే భారత యూనియన్లో రాష్ట్రాల ఏర్పాటు గురించి, మార్పుల గురించి 3వ ప్రకటన వివరిస్తుంది. ఇంకో విధంగా చెప్పాలంటే భారత యూనియన్లోని రాష్ట్రాల భూభాగాలను అంతర్గతంగా తిరిగి సర్దుబాటు చేయడం గురించి ఆర్టికల్ 3లో ఉందనే విషయాన్ని ఇక్కడికి మీరు గమనించాలి. అంటే ఏం లేదు, అంటే ఆర్టికల్ 2కు కొనసాగింపుగా ఈ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అంటే ఆర్టికల్ 2 ఏం చెప్తుంది? ఆర్టికల్ 2 అనేది కేంద్రపాలిత ప్రాంతాలైనా కానీ ఇతర అర్జిత ప్రాంతాలైనా కానీ వాటికి యూనియన్ ఆఫ్ ఇండియాలో భాగం చేయాలి అంటే ఆర్టికల్ 2 ద్వారా పార్లమెంట్ చేస్తుందని చెప్పి మనం చదువుకోవడం జరిగింది. దానికి కంటిన్యూషన్గా కేంద్రపాలిత ప్రాంతాలు, అర్జిత ప్రాంతాల్లో మార్పుల గురించి ఆర్టికల్ 2 చెప్తే యూనియన్ ఆఫ్ ఇండియాలో భాగంగా ఉన్నటువంటి రాష్ట్రాలకు సంబంధించినటువంటి మార్పులు ఆర్టికల్ 3లో చెప్పబడ్డాయని చెప్పి అక్కడ చెప్తున్నాడు అంతే. సరే, ఇప్పుడు డీటెయిల్ ఆర్టికల్ 3 గురించి తెలుసుకుందాం. ఓకే, ఇక్కడ చూడండి, ఆర్టికల్ 3కి సంబంధించినటువంటి ఒక హెడ్డింగ్ కూడా ఇవ్వడం జరిగింది. పార్లమెంటుకు రాష్ట్రాలను పునర్వ్యవస్థీకరించే అధికారం, పార్లమెంట్స్ పవర్ టు రీఆర్గనైజ్ ద స్టేట్స్. అంటే స్టేట్స్ని రీఆర్గనైజ్ చేయడం. అంటే ఇప్పుడు స్టేట్ అనేది ఇలా ఆర్గనైజ్డ్గా ఉంది, ఓకేనా, ఒక సర్కిల్లో ఉందనుకుందాం. ఇలా ఉన్నటువంటి ఈ స్టేట్ని
అంటే ఇలా ఆర్గనైజ్గా ఉంది కదా, దీన్ని రీఆర్గనైజ్ చేస్తుంది, ఇంకో రకంగా మారుస్తుంది అనమాట. ఇలా ఉన్నటువంటి స్టేట్ని ఇలా మార్చే అధికారము, హక్కు, పవరు అంతా కూడా పార్లమెంటుకు మాత్రమే ఉంటుంది అన్న విషయాన్ని ఇక్కడ మీరు గమనించాలి. సరే, అయితే ఏమే అధికారాలు ఉంటాయి అంటే రాష్ట్రానికి సంబంధించి ఏ అంశాలు ఆర్టికల్ 3 ద్వారా పార్లమెంట్ మారుస్తుంది అంటే, ఆల్రెడీ మనం చెప్పుకున్నట్లే ఒక రాష్ట్రం నుంచి కొంత భూభాగాన్ని వేరు చేసి నూతన రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడము, ఓకే, లేదా అంతకన్నా ఎక్కువ రాష్ట్రాలను కలపడం ద్వారా కానీ, లేక కొన్ని రాష్ట్రాలకు చెందిన భూభాగాలను కలపడం ద్వారా కానీ, లేక ఏదైనా ప్రాంతాన్ని ఒక రాష్ట్రంలో కలపడం ద్వారా కానీ నూతన రాష్ట్రాలను ఏర్పాటు చేయడం. ఓకే, ఇక్కడ ఏమి లేదు, ఓవరాల్గా ఇప్పుడు ఇలా పక్క పక్కన ఒక 3 స్టేట్స్ ఉన్నాయి ఇలా. ఓకే, అతను ఏమంటున్నాడంటే బుక్లో, అంటే ఆర్టికల్ 3లో ఉన్నటువంటి అంశం ఏంటంటే, ఇప్పుడు ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇలా 3 స్టేట్స్ ఉన్నాయి. ఈ ఏలో ఉన్నటువంటి ఈ కొంత భూభాగాన్ని, బిలో ఉన్నటువంటి కొంత భూభాగాన్ని, సిలో ఉన్నటువంటి కొంత భూభాగాన్ని, ఇలా అంటే వేరు వేరు రాష్ట్రాల్లో ఉన్నటువంటి కొంత భూభాగాల్ని తీసుకువచ్చి ఒక స్టేట్గా చేయడం అనమాట. అంటే ఒక స్టేట్గా మార్చడం. ఇలా దీనికి ఒక పేరు పెట్టడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి డి అని పేరు పెడదాం, డి అనే స్టేట్. ఇలా వేరు వేరు రాష్ట్రాలకు భూభాగాన్ని ఒక దగ్గరికి తీసుకొచ్చి ఒక రాష్ట్రంగా మార్చడం కానీ, లేకపోతే ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి భూభాగాన్ని వేరే రాష్ట్రానికి అంటే దాంట్లో కలపడం కానీ, ఇవన్నీ కూడా అధికారాలు అనేవి పార్లమెంట్కు ఉంటుందని అక్కడ చెప్తున్నాడు. ఓకే, ఇంకా రెండోది ఏంటంటే, ఒక రాష్ట్రం యొక్క భూభాగాన్ని విస్తరింపచేయవచ్చును, ఒక రాష్ట్ర భూభాగాన్ని తగ్గించవచ్చును, ఒక రాష్ట్ర సరిహద్దులను మార్చవచ్చును, రాష్ట్రం యొక్క పేరును మార్చవచ్చును. ఇవన్నీ కూడా ఆర్టికల్ 3 ద్వారా పార్లమెంట్ చేస్తుంది అన్నమాట. ఓకే, ఆల్రెడీ మనం మాట్లాడాం స్టార్టింగ్లో, ఇప్పుడు బుక్లో చూస్తున్నాం. ఓకే, ఇది అయితే పార్లమెంటు ఈ విషయంలో 2 షరతులను పేర్కొంటుంది. ఓకే, ఇక్కడ నుంచి మనకు శాసన ప్రక్రియ మొదలవుతుంది. అంటే శాసన ప్రక్రియ మొదలవడం అంటే ఏంటి, ఒక రాష్ట్రాన్ని సంబంధించి ఏదైనా మార్పులు చేసేటప్పుడు శాసన ప్రక్రియ, దానికి చట్టం చేయాలి కదా, ఆ చట్ట ప్రక్రియ ఎలా ఉంటుందని నెక్స్ట్ చెప్పబోతున్నాడు. ఓకే, అయితే ఈ శాసన ప్రక్రియ తెలుసుకునే ముందు మనము కొన్ని అంశాల గురించి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. రైట్, ఆర్టికల్ 3 ఏం చెప్తుందంటే, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అధికారం పార్లమెంటుది అని చెప్తుంది. అవునా? అయితే ఇలా ఏదైనా కానీ ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి మార్పులు చేయాలంటే చట్టం చేయాలి. పార్లమెంట్లో ఒక బిల్లు ప్రవేశపెట్టి ఆ బిల్లుని చట్టంగా మార్చాలి. అలా చట్టంగా మార్చేటప్పుడు ఆ బిల్లుకు కేవలము సింపుల్ మెజారిటీ ఉంటే సరిపోతుంది, స్పెషల్ మెజారిటీ అవసరం లేదు. ఫస్ట్ పాయింట్, స్పెషల్ మెజారిటీ అంటే ఏంటి? 2/3 అంటే ఏంటి? స్పెషల్ మెజారిటీ అంటే ప్రతి ముగ్గురులో ఇద్దరు ఆ బిల్లుని యాక్సెప్ట్ చేయాలి, అప్పుడే అది చట్టంగా మారుతుంది, లేకపోతే మారదు. సాధారణ అంటే ఇది అవసరం లేదు, ఇప్పుడు కేవలము సాధారణ మెజారిటీ ఉంటే సరిపోతుందన్నమాట. సింపుల్ మెజారిటీ ద్వారా ఆర్టికల్ 3 ద్వారా ఒక రాష్ట్రం యొక్క చేంజెస్ని చేయొచ్చు. ఫస్ట్ పాయింట్ అర్థమైందా? అంటే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించినటువంటి బిల్లులకు కేవలం సింపుల్ మెజారిటీ ద్వారా పార్లమెంట్ అనేది చట్టం చేస్తుంది, స్పెషల్ మెజారిటీ అవసరం లేదు. నెంబర్ 1 పాయింట్. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు రాష్ట్రాలకు సంబంధించినటువంటి పునర్వ్యవస్థీకరణ అంటే ఇవన్నీ కూడా మనకు ఏమొస్తుంది, ఇవన్నీ కూడా మనకు వస్తాయన్నమాట. ఈ చేంజెస్ అన్నీ కూడా వస్తాయి. అయితే ఇక్కడ మీరు ఒక విషయాన్ని మీరు గమనించాలి. ఇప్పుడు ఇది అంతా కూడా ఒక రాష్ట్రం అనుకోండి, ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక చేంజెస్ని మనం చేయబోతున్నాం, ఒక మార్పు చేయబోతున్నాం. అది అంటే సరిహద్దు మార్చడమా, లేకపోతే అంటే ఈ రాష్ట్రంలో కొంత భూభాగాన్ని తీసేసి ఆ భూభాగాన్ని ఒక కొత్త రాష్ట్రంగా మార్చడమా, ఏదైనా కానీ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్
ఇది ఏ అనే ఒక రాష్ట్రం అనుకోండి. ఆ ఏ అనే రాష్ట్రం యొక్క పేరు మీదనే పార్లమెంటులో బిల్లు ప్రవేశపెడతారు. సరే, మీకు అర్థం అయి ఉండకపోవచ్చు. నేను మన ఆంధ్రప్రదేశ్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటాను. 2014 ముందు ఆంధ్రప్రదేశ్ అనేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎలా ఉండేది? తెలంగాణ, ఇప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రెండు కూడా కలిసి ఉండే కదా, అవునా? అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే 2014లో ఒక చట్టం చేసి పార్లమెంటు ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణని వేరు చేసి, అంటే ఒక కొత్త రాష్ట్ర హోదాని ఆ ప్రాంతానికి ఇవ్వడం జరిగింది. తెలంగాణ స్టేట్ ఏర్పడింది. అయితే ఇప్పుడు ఆ ప్రక్రియ ఎందుకు చేశారు అంటే, ఆ రాష్ట్రం కావాలని ఎవరు కోరారు అంటే తెలంగాణకి చెందినటువంటి ప్రజలు కోరారు. మాకు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలి, మేము అక్కడ అంటే అన్యాయానికి గురవుతున్నాము, మాకు నిధులు రావట్లేదు, మా ప్రాంతానికి డెవలప్మెంట్ అవ్వట్లేదు, మా వాళ్ళకి ఉద్యోగాలు రావట్లేదు అని చెప్పి వాళ్ళ ఎలిగేషన్స్ వాళ్ళు ఉంటాయి కదా. ఆ తెలంగాణ ప్రజలు మాకంటూ ప్రత్యేకమైనటువంటి మా భూభాగాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి రాష్ట్రంగా మార్చండి అని చెప్పి ఉద్యమాలు చేయడంతో 2014లో ఒక చట్టం చేయడం జరిగింది. ఆ చట్టము దేనికోసం చేయడం జరిగింది? తెలంగాణ అనే ఒక నూతన రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం కోసం చట్టం చేశారు. అయితే ఆ చట్టము తెలంగాణ రీఆర్గనైజేషన్ యాక్ట్గా ఉందా, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్గా ఉందా? రైట్, అంటే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్గా ఉంది. అంటే ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014. అంటే ఇక్కడ నేను చెప్పబోయే విషయం ఏంటంటే, అంటే ఏదైనా ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి మార్పులు చేసేటప్పుడు ఆ రాష్ట్రాన్ని నుంచి ఇంకో రాష్ట్రం ఏర్పడినప్పటికీ, ఆ నూతన రాష్ట్రం ఏర్పాటుకు ఆ చట్టం చేస్తున్నప్పటికీ బిల్లు మాత్రము అంటే ఆ రాష్ట్రం పేరు మీదనే వస్తుందని చెప్పడము, చట్టం అనేది ఆ రాష్ట్రం పేరు మీదనే వస్తుందని చెప్పడము నా యొక్క ఉద్దేశం. అంటే తెలంగాణ ఏర్పాటు కోసం చేసినటువంటి చట్టము ఏపీ రీఆర్గనైజేషన్ బిల్లుగా రావడం జరిగింది. అదేవిధంగా 1953లో మద్రాసు స్టేట్ నుంచి ఆంధ్ర అనే ప్రాంతాన్ని మనం అంటే అక్కడి నుంచి మనం సపరేట్ అవ్వడం జరిగింది తెలుగు వాళ్ళం అని చెప్పి. అప్పుడు ఆంధ్ర రీఆర్గనైజేషన్ బిల్లును చట్టమనో పెట్టలేదు, మద్రాస్ రీఆర్గనైజేషన్ బిల్లుగా పెట్టడం జరిగింది. అది మద్రాస్ రీఆర్గనైజేషన్ యాక్ట్గా అది పాస్ అవ్వడం జరిగింది. అంటే ఇక్కడ నేను చెప్పబోయే విషయం ఏంటంటే, ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి చేంజ్ చేసేటప్పుడు అది ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి పేరు ద్వారానే ఆ బిల్లు ఆ చట్టం రూపొందించబడి నూతన రాష్ట్రం అనేది ఏర్పడుతుందనే విషయాన్ని మీరు గమనించాలి ఆర్టికల్ 3 ద్వారా. ఓకే, సరే, ఇది ఒక సెకండ్ పాయింట్ అనుకోండి. ఇప్పుడు థర్డ్ పాయింట్ గమనించండి. థర్డ్ పాయింట్ ఏంటంటే, ఇది పాయింట్ అని కాదు, ఒక చిన్న ఇష్యూ ఏంటంటే, ఇప్పుడు స్టేట్స్ ఉన్నాయి, రాష్ట్రాలు ఉన్నాయి. ఇప్పుడు పార్లమెంట్ అనేది చట్టం ద్వారా రాష్ట్రాలకు సంబంధించినటువంటి బౌండరీస్ కావచ్చు, నేమ్స్ కావచ్చు, అంటే టెరిటరీ ఎక్స్చేంజ్ అండ్ యాడింగ్ కావచ్చు, ఇలాంటివి చేస్తుంది. అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి 5 అంశాలు చేస్తుంది, ఓకేనా? ఈ 5 అంశాలు చేసినప్పుడు స్టేట్ రీఆర్గనైజేషన్ అని చెప్తుంది, అంటే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అని చెప్తుంది, ఓకేనా? అయితే ఇక్కడ విషయం ఏంటంటే, రామ్ కిషోర్ అని ఇతనికి ఒక రకమైనటువంటి డౌటో ఇంకోటో వచ్చి ఆయన సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది. ఆయన ఇబ్బంది ఏంటంటే, రాష్ట్రాలకు సంబంధించినటువంటి భూభాగం పైన ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ 5 మార్పులు ఏవైతే ఉన్నాయో ఈ చేస్తే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అని అంటున్నారు, అంటే స్టేట్ రీఆర్గనైజేషన్ అని అంటున్నారు. ఆ పేరు మీదనే చట్టం చేస్తున్నారు పార్లమెంట్లో. అలాంటప్పుడు కేంద్రపాలిత ప్రాంతాలు యూనియన్ టెరిటరీస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి మార్పులు కూడా పార్లమెంటు చేస్తుంది. అంటే యూనియన్ టెరిటరీ సంబంధించినటువంటి బౌండరీస్ మార్చడం కానీ, వాటికి సంబంధించినటువంటి అంటే పేర్లు మార్చడం కానీ, పేర్లు పెట్టడం కానీ, ఇలాంటి అనేక మార్పులు చేస్తుంది, అంటే కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించి కూడా. అలాంటప్పుడు
అంటే రాష్ట్రాలకు సంబంధించి మార్పులు చేసినప్పుడు అంటే రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు చట్టం అని ఎలా అయితే చెప్తుందో, కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించినటువంటి మార్పులు చేసినప్పుడు కేంద్రపాలిత పునర్వ్యవస్థీకరణ, యూనియన్ టెరిటరీ రీఆర్గనైజేషన్ అని చెప్పాలి కదా. కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన మార్పులు చేసినా కూడా స్టేట్ రీఆర్గనైజేషన్ అనే చెబుతున్నారు. ఇది ఎంతవరకు సబబు, ఇదేం చూడడానికి బాగాలేదు అని రామ్ కిషోర్ అనే అతను సుప్రీంకోర్టులో కేసు చేయడం జరిగింది. ఆయన బాధ మీకు అర్థమైందా? అంటే రాష్ట్రాలకు ఏదైనా మార్పులు చేసినప్పుడు స్టేట్ రీఆర్గనైజేషన్ అంటున్నారు. అదేవిధంగా యూనియన్ టెరిటరీకి సంబంధించినటువంటి మార్పులు చేసినప్పుడు కూడా స్టేట్ రీఆర్గనైజేషన్ అంటున్నారు. ఎందుకు అనాలి అది? యూనియన్ టెరిటరీ రీఆర్గనైజేషన్ అనాలి కదా అని ఈయన బాధ. దానికి సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, అంటే కేంద్రపాలిత ప్రాంతాల్లో మార్పులు చేసినా కూడా అవి రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కిందకే వస్తాయి. అంటే ఆర్టికల్ 3 కింద యూనియన్ టెరిటరీస్ కూడా రాష్ట్రాలే అని సుప్రీంకోర్టు రామ్ కిషోర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే కేసులో తీర్పు ఇవ్వడం జరిగింది. ఓకే, అంటే ప్రతి అంశానికి సంబంధించినటువంటి కేసు కూడా మనకి ఇంపార్టెంట్. నిన్న ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమినరీ క్వశ్చన్లో పాలిటీ క్వశ్చన్స్ చూడండి, ప్రతి క్వశ్చన్లో కూడా దానికి సంబంధించినటువంటి కేసెస్ ఇచ్చాడు. ఓకే, ఇక్కడ ఇచ్చాను చూడండి. రామ్ కిషోర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా మధ్య జరిగినటువంటి వ్యాజ్యంలో సుప్రీంకోర్టు తీర్పునిచ్చి రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అనగా భూభాగంలో మార్పులు చేర్పులు చేసే సందర్భంలో కేవలం రాష్ట్రాలు మాత్రమే కాదు, కేంద్రపాలిత ప్రాంతాలు కూడా కలుపుకొని చదవాలని చెప్పి సుప్రీంకోర్టు తన తీర్పులో చెప్పడం జరిగింది. ఓకే, రైట్. ఇది నేను శాసన ప్రక్రియ చెబుతానని దాని ముందు నేను చెప్పాలనుకున్నటువంటి విషయం. ఇప్పుడు మరలా కూడా మనం బుక్లోకి వెళ్దాం. బుక్లో ఏం చెప్తున్నారు అనేది డీటెయిల్గా చూద్దాం. అంటే ఇప్పుడు ఆర్టికల్ 3 ద్వారా ఏదైనా ఒక రాష్ట్రం యొక్క మార్పులు చేయాలన్నప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ 5 మార్పులు ఏవైతే ఉన్నాయో, అంటే నూతన రాష్ట్రాల ఏర్పాటు, సరిహద్దులు మార్చడము, పేర్లు మార్చడము, రాష్ట్రాల భూభాగం నుంచి కొంత వేరు చేయడము, కలపడం, ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. ఈ 5 మార్పులు అనేవి చేసేటప్పుడు పార్లమెంట్ అనేది అంటే ఎలా చేస్తుంది, దాని ప్రక్రియ ఏంటి, శాసన ప్రక్రియ ఏంటి అనేది డీటెయిల్గా చూసే ప్రయత్నం చేద్దాం. ఓకే, రైట్. అంటే ఈ శాసన ప్రక్రియకు సంబంధించినటువంటి నేను ఎక్సలెంట్గా ఒక చార్ట్ని కూడా నేను ప్రిపేర్ చేయడం జరిగింది కష్టపడి, అది మీరు చూసే ప్రయత్నం చేద్దాం. ఓకే, ఇది టోటల్గా ఆర్టికల్ 3 ద్వారా ఏదైనా రాష్ట్రంలో ఏదైనా మార్పులు చేయాలంటే శాసన ప్రక్రియ ప్రొసీడింగ్స్ చూద్దాం. సరే, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఏదైనా ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి మార్పులు చేయాలి అంటే అది పార్లమెంటు చట్టం ద్వారా ఆర్టికల్ 3 అనుగుణంగా చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఏదైనా కానీ చట్టం చేయాలంటే ముందు ఆ చట్టానికి సంబంధించినటువంటి బిల్లుని పార్లమెంట్లో ప్రవేశపెట్టాలి. ఓకే, అంటే చట్టం చేసే ముందు ఆ చట్టానికి సంబంధించినటువంటి బిల్లుని అంటే శాసనసభలో ప్రవేశపెట్టిన తర్వాత శాసనసభ ఆమోదం అంటే అందరూ కూడా యాక్సెప్ట్ చేసి దాన్ని ఆమోదిస్తే అప్పుడు ఆ బిల్లు కాస్త యాక్ట్గా చట్టంగా మారుతుంది, మీకు తెలిసిన విషయమే. అయితే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించినటువంటి చట్టం చేసే అధికారం పార్లమెంటుకు ఉందని ఇప్పుడు ఆర్టికల్ 3 కింద మనం చెప్పాం. అయితే చట్టం చేయాలంటే బిల్లుని తయారు చేయాలి, ఆ బిల్లుని పార్లమెంటు ముందు ప్రవేశపెట్టాలి. సరే, బాగానే ఉంది. ఇప్పుడు రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించినటువంటి బిల్లుని మనం పార్లమెంట్లో ప్రవేశపెట్టాలి అనుకుంటున్నాం. ఓకే, అయితే పార్లమెంటులో ప్రవేశపెట్టేటప్పుడు ఇక్కడ మనకు 2 సమస్యలు ఉన్నాయి. ఏంటి ఆ 2 సమస్యలు అంటే, ఒకటి లోక్సభ, 2 రాజ్యసభ. నేను మీకు ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, అది మీకు తెలిస్తే సమాధానం చెప్పే ప్రయత్నం చేయండి, తెలియకపోతే తెలుసుకునే ప్రయత్నం చేయండి. సరే, ఇక్కడ రాష్ట్రాలకు సంబంధించినటువంటి పునర్వ్యవస్థీకరణ బిల్లు అనేది పార్లమెంటులో ఉన్నటువంటి ఉభయ సభలు ఏవైతే ఉన్నాయో, అంటే లోక్సభ కానీ రాజ్యసభ కానీ, ఈ 2 సభల్లో ఏ సభలో ముందుగా ప్రవేశపెట్టాలి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ తీసుకుందాం, మనకు బాగా అర్థమవుతుంది. ఆంధ్రప్రదేశ్ని
రెండుగా విభజించాలనుకున్నారు 2014లో తెలంగాణ, ఏపీగా. ఇప్పుడు దీన్ని దీనికి సంబంధించినటువంటి చట్టం చేయాలంటే దానికి సంబంధించి బిల్లుని పార్లమెంట్లో ప్రవేశపెట్టి దాన్ని చట్టంగా మార్చాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ బిల్ ఏదైతే ఉందో దాన్ని లోక్సభలో ప్రవేశపెడతారా, ముందు రాజ్యసభలో ప్రవేశపెడతారా? దేంట్లో ముందుగా ప్రవేశపెడతారో ఆ బిల్లుని, లోక్సభలోనా రాజ్యసభలోనా అంటే ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు. ఏ సభలో అయినా ప్రవేశపెట్టవచ్చు. నువ్వు లోక్సభలో అయినా ప్రవేశపెట్టవచ్చు, రాజ్యసభలో అయినా ప్రవేశపెట్టవచ్చు. అంటే ముందుగా ఈ సభలోనే ప్రవేశపెట్టాలనే నియమము లేదు. ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ బిల్ అనేది లోక్సభలో ప్రవేశపెట్టారు. రీసెంట్గా 2019లో జమ్మూ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ బిల్ అనేది రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఓకే, అంటే ఏ సభలోనైనా కానీ ఆ బిల్లును ప్రవేశపెట్టవచ్చు అనే విషయాన్ని మీరు మొదటగా తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఓకే, చూడండి. ఇప్పుడు ఏదైనా ఒక చట్టం అంటే శాసన ప్రక్రియలో భాగంగా ఏదైనా ఒక రాష్ట్రం సంబంధించినటువంటి పునర్వ్యవస్థీకరణ బిల్లుని చట్టంగా మార్చే క్రమంలో బిల్లుని మొదటగా లోక్సభలో ప్రవేశపెట్టాలా లేకపోతే రాజ్యసభలో ప్రవేశపెట్టాలి అంటే దేనిలోనైనా ప్రవేశపెట్టవచ్చు. లోక్సభలో అయినా ప్రవేశపెట్టవచ్చు, రాజ్యసభలో ఆర్ అని ఇచ్చాను. అంటే లోక్సభ లేదా రాజ్యసభలో దేనిలోనైనా ప్రవేశపెట్టమని చెప్పి పైన యారో మార్క్స్ నేను ఇవ్వడం జరిగింది. అంటే ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి పునర్వ్యవస్థీకరణకు సంబంధించినటువంటి బిల్లుని లోక్సభలో అయినా ప్రవేశపెట్టవచ్చు, రాజ్యసభలో అయినా ప్రవేశపెట్టవచ్చు. ఇక్కడ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ విషయం చెప్తున్నాను. అదేంటంటే బిల్లుని లోక్సభ లేదా రాజ్యసభలో ప్రవేశపెట్టబోయే ముందు ఈ బిల్లుని లోక్సభలో లేదా రాజ్యసభలో ప్రవేశపెట్టబోయే ముందు రాష్ట్రపతి గారి యొక్క ముందస్తు అనుమతి తప్పనిసరి. రాష్ట్రపతి యొక్క ముందస్తు అనుమతి తప్పనిసరి. అంటే ఆ బిల్లుని పార్లమెంట్లో పెట్టే ముందే అంటే రాష్ట్రపతి గారి యొక్క ముందస్తు అనుమతి తీసుకోవాలి. ఓకే, అయితే ఇక్కడ ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి పునర్వ్యవస్థీకరణ బిల్లుని పార్లమెంట్లో ప్రవేశపెట్టబోయే ముందు రాష్ట్రపతి గారి దగ్గరికి తీసుకువెళ్తే రాష్ట్రపతి గారు దానికి అనుమతి ఇచ్చే ముందు ఓకే మీరు పార్లమెంట్లో ప్రవేశపెట్టండి అని చెప్పి అనుమతి ఇచ్చే ముందు ఆ బిల్లుని సంబంధిత రాష్ట్ర యొక్క శాసనసభకి పంపించడం జరుగుతుంది. ఓకే, శాసనసభకు పంపించడం జరుగుతుంది. అంటే మన ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ ఉంది. ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి రీఆర్గనైజేషన్ బిల్ అనేది పార్లమెంట్లో ప్రవేశపెట్టబోయే ముందు రాష్ట్రపతి దగ్గరికి అంటే అక్కడ రాష్ట్రపతి గారి యొక్క అనుమతి కోసం తీసుకొస్తారు. రాష్ట్రపతి గారు ఏం చేస్తారంటే ఆ బిల్లు ఏ రాష్ట్రానికి చెందింది? ఆంధ్రప్రదేశ్కి చెందింది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ యొక్క శాసనసభకి ఆ బిల్లుని పంపి వారి యొక్క అభిప్రాయాన్ని కోరడం జరుగుతుంది. మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే అభిప్రాయాన్ని మాత్రమే కోరుతుంది, ఆ రాష్ట్ర శాసనసభ యొక్క అనుమతి కాదు. ఆ విషయాన్ని మీరు గమనించండి. అనుమతి కాదు, కేవలం ఆ రాష్ట్ర అసెంబ్లీ యొక్క అభిప్రాయాన్ని మాత్రమే కోరుతుంది. రేపు సింపుల్గా స్టేట్మెంట్లు ఇచ్చేస్తాడు. అంటే ఒక రాష్ట్రం యొక్క పునర్వ్యవస్థీకరణ బిల్లుని పార్లమెంట్లో ప్రవేశపెట్టబోయే ముందు రాష్ట్రపతి గారు దాన్ని ఆ రాష్ట్రానికి చెందినటువంటి శాసనసభకు అనుమతి కోసం పంపిస్తారు ముందస్తుగా అంటారు. అనుమతి కోసం కాదు, అభిప్రాయం తెలుసుకోవడం కోసం మాత్రమే. అసలు మీరు ఏమనుకుంటున్నారు మేము ఇలా చేస్తున్నామని? ఓకే, ఇలా అభిప్రాయాన్ని కోరిన తర్వాత అంటే ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆ శాసనసభ వారి యొక్క అభిప్రాయాన్ని మరలా కూడా రాష్ట్రపతి గారికి తెలియచేయడం జరుగుతుంది.
అయితే ఇక్కడ విషయం మీరు గమనించాలి. రాష్ట్రపతి గారు ఆ బిల్లుని సంబంధిత రాష్ట్రం యొక్క శాసనసభకు పంపేటప్పుడు రాజ్యాంగంలోని 5వ సవరణ ప్రకారము అంటే నిర్ణీత సమయం విధించవచ్చు. అంటే మీరు ఈ ఈ అంటే ఒక 30 రోజుల్లోపు, లేకపోతే 45 రోజుల్లోపు, లేకపోతే 65 రోజుల్లోపు మీరు మీ యొక్క అభిప్రాయాన్ని నాకు తెలియచేయండి అని చెప్పి నిర్ణీత గడువును విధించవచ్చు రాష్ట్రపతి గారు. అంటే ఆ రాష్ట్ర శాసనసభ ఆ సమయంలోపు ఆ నిర్ణయాన్ని చెప్పాలి. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ రాష్ట్రపతి గారు 30 రోజులు గడువు ఇవ్వడం జరిగింది. 30 రోజులు అంటే ఏంది 30 రోజులు గడువు ఇచ్చారు. 30 రోజులు గడువు ఇచ్చినప్పటికీ అంటే ఆ రాష్ట్రం సంబంధించినటువంటి ఆ శాసనసభ అంటే ఏ రకమైనటువంటి రిప్లై ఇవ్వలేదనుకోండి, ఆ గడువును పెంచే అధికారం కూడా రాష్ట్రపతి గారికి కలదు. క్లియరా? ఓకే, జాగ్రత్తగా గమనించాలి. అంటే ఇప్పుడు ఒక రాష్ట్రానికి సంబంధించిన పునర్వ్యవస్థీకరణ బిల్లుని పార్లమెంట్లో ప్రవేశపెట్టే ముందు రాష్ట్రపతి యొక్క అనుమతి కోసం తీసుకువెళ్ళాలి. ఆమె అనుమతి ఇచ్చే ముందు దాన్ని ఆ బిల్లు ఏ రాష్ట్రానికి సంబంధించిందో ఆ రాష్ట్రం యొక్క శాసనసభకు ఆ బిల్లును పంపి నిర్ణీత గడువు విధించి ఈ గడువులోపు మీరు చెప్పాలి మీ నిర్ణయాన్ని చెప్పి మీ అభిప్రాయాన్ని చెప్పమని చెప్పి ఆమె కోరడం జరుగుతుంది. ఆ నిర్ణయంలోపు వాళ్ళు చెప్పకపోతే ఆ గడువుని పెంచే అధికారం కూడా ఉంది. అయితే ఇక్కడ ఒక విషయం మీరు గమనించాలి. రాజ్యాంగంలోని 8వ సవరణ ప్రకారము వచ్చినటువంటి మార్పుల ప్రకారము ఇప్పుడు సంబంధిత రాష్ట్రం యొక్క శాసనసభకు బిల్లును పంపించారు కదా, వాళ్ళ నిర్ణయం ఏదైనప్పటికీ దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం రాష్ట్రపతికి లేదు. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ రీఆర్గనైజేషన్ బిల్లుని మన శాసనసభకు పంపిస్తే అప్పటి మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారు దాన్ని వ్యతిరేకించారు. రాష్ట్ర అసెంబ్లీ మూజువాణి ఓటుతో అంటే వాయిస్ ఓటుతో దాన్ని తిరస్కరించడం జరిగింది. అంటే మేము మా రాష్ట్రాన్ని 2 ముక్కలుగా అవ్వడం మేము ఒప్పుకోమని చెప్పి అంటే ఆ బిల్లుని వ్యతిరేకించడం జరిగింది. వ్యతిరేకిస్తూ తీర్మానం చేయడం జరిగింది. అయినప్పటికీ రాష్ట్రం అనేది 2గా వేరవ్వడము ఆగిందా? ఆగలేదు. అంటే ఇక్కడ విషయం ఏంటంటే కేవలం అభిప్రాయం మాత్రమే తెలుసుకుంటారు. ఆ అభిప్రాయాన్ని వాళ్ళ అభిప్రాయాన్ని తీసుకోకపోవడం అనేది రాష్ట్రపతి యొక్క అంటే ఆమె యొక్క నిర్ణయం మీద ఆధారపడి ఉంటుందన్నమాట. అంటే ఖచ్చితంగా ఆ శాసనసభ చెప్పినట్లు నడవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రాష్ట్రాల్లో ఏ మార్పులు చేయాలన్నా అంటే మొత్తం అల్టిమేట్ పవర్ పార్లమెంటుదే. జస్ట్ మేము ఇలా చేస్తున్నాం ఏమంటాం అని చెప్పి జస్ట్ అడగడానికే పోయారు అంతే, అడగడానికి పంపిస్తారు అంతే. అంటే ఆ అంటే ఇక్కడ ఇంకో పాయింట్ కూడా చెప్పాలి. నిర్ణీత గడువు విధిస్తారని చెప్పాను. వాళ్ళు నిర్ణీత గడువులోపు చెప్పకపోతే మళ్ళీ గడువు పెంచుతారు. మళ్ళీ గడువు పెంచినా కానీ వాళ్ళు ఏం చెప్పలేదు అనుకో, ఇంకా వాళ్ళు ఏం చెప్పట్లేదులే మీరు బిల్లును ప్రవేశపెట్టుకోండి అని చెప్పి రాష్ట్రపతి ఆ పార్లమెంటుకి అంటే చెప్పేస్తుంది అనమాట. అదే అంటే వాళ్ళు బిల్లును వ్యతిరేకించినా కానీ వాళ్ళు వ్యతిరేకించారులే సర్లే వాళ్ళ అభిప్రాయం అదేనంట మీరు ప్రవేశపెట్టుకోండి అని చెప్తుంది. అంటే ఏం లేదు. అంటే అంటే ఈ విషయంలో అంటే రాష్ట్ర సంబంధించినటువంటి శాసనసభ అనేది జస్ట్ చూసేంతవరకే, అంటే తన అభిప్రాయం చెప్పేంతవరకే. అభిప్రాయాన్ని పార్లమెంట్ కానీ రాష్ట్రపతి కానీ ఖచ్చితంగా దాన్ని పాటించాల్సిన అవసరం లేదు అనే విషయాన్ని మీరు గమనించాలి. ఓకే, సరే. రాష్ట్రపతి గారు ముందస్తు అనుమతి కోసం పంపిస్తే ఆమె స్టేట్ అసెంబ్లీకి పంపిస్తారు. స్టేట్ అసెంబ్లీ అభిప్రాయం చెప్పకపోవడం ఏదో చేసిన తర్వాత ఈమె అనుమతి ఇవ్వడం జరుగుతుంది. కొన్ని రోజులకి అనుమతి ఇచ్చిన తర్వాత ఈ బిల్లుని ఏ సభలో అయినా ప్రవేశపెట్టడం జరుగుతుంది. లోక్సభలో అయినా రాజ్యసభలో అయినా కానీ ఏ సభలో అయినా ప్రవేశపెట్టడం జరుగుతుంది. అయితే ఎవరు ప్రవేశపెడతారంటే హోమ్ మినిస్టర్ ప్రవేశపెట్టడం జరుగుతుంది. అంటే ఈయన హోంశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లుని పార్లమెంటులోకి అంటే అటు లోక్సభలో అయినా రాజ్యసభలో అయినా ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఓకేనా?
ప్రవేశపెట్టిన తర్వాత రాజ్యసభ లోక్సభలో ఆమోదం పొందిన తర్వాత అది రాష్ట్రపతి దగ్గరికి వెళ్తుంది. అయితే రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆమె దాన్ని ఆమోదించాలా, అంటే ఆమె ఏదైనా మార్పులు చేయమని చెప్పి తిరిగి పంపించాలా. అంటే మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆ బిల్లుని పార్లమెంటులో ప్రవేశపెట్టక ముందే రాష్ట్రపతి దగ్గరికి పంపించడం జరిగింది అనుమతి కోసం. ఆమె అంటే ఇప్పుడు మన ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము కాబట్టి నేను ఆ రకంగా ప్రొనౌన్స్ చేయడం జరుగుతుంది. ఓకే. అంటే ఎవరైనా కానీ అప్పుడు గతంలో ఉన్నటువంటి రామ్నాథ్ కోవింద్ కానీ ఇప్పుడు ఉన్నటువంటి ద్రౌపది ముర్ము కానీ ఎవరైనా కానీ రాష్ట్రపతి గారు అప్పుడే అనుమతి ఇవ్వచ్చు, లేకపోతే ఆ రాష్ట్రపతి అనుకుంటే సంబంధిత రాష్ట్ర అసెంబ్లీకి కూడా ఆ బిల్లుని పంపి వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని కోరి దాని తర్వాత అనుమతి ఇవ్వచ్చు. ఇక్కడ ఆల్రెడీ పార్లమెంట్లో ప్రవేశపెట్టక ముందే రాష్ట్రపతి దగ్గరికి ఆ బిల్లు వచ్చింది. ఇప్పుడు రాజ్యసభ లోక్సభ రెండు ఆమోదం పొందిన తర్వాత రెండవసారి ఆ బిల్లు అనేది ఆమె దగ్గరికి రావడం జరిగింది. రెండవసారి ఏదైనా బిల్లు రాష్ట్రపతి దగ్గరికి వస్తే ఖచ్చితంగా రాష్ట్రపతి ఆ బిల్లుని ఆమోదించాలి. ఎందుకంటే ఆల్రెడీ ఆమె అనుమతితోనే బిల్లు ప్రవేశపెట్టారు కాబట్టి దాని తర్వాత అది చట్టంగా మారుతుంది. ఇది ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏదైనా మార్పులు చేసేటప్పుడు తీసుకోవాల్సినటువంటి చర్యలు అన్నమాట, ప్రక్రియ. ఓకే, ఇక్కడ చూడండి, నేను ఆల్రెడీ చెప్పాను. కేవలం అభిప్రాయం కోసం మాత్రమే రాష్ట్రపతి గారు ఆ బిల్లుని సంబంధిత రాష్ట్ర అసెంబ్లీకి పంపిస్తారే కానీ వాళ్ళ నిర్ణయాన్ని వీళ్ళు పాటించరు. వాళ్ళు ఏం చెప్పినా కానీ, వాళ్ళు ఒప్పుకోకపోయినా, వాళ్ళు కాదు ఇది మార్పులు చేయను వీళ్ళు అనుకున్నట్టే చేస్తారు. ఇలా చేస్తున్నామని చెప్పి చెప్పడానికి కేవలం పంపిస్తారు అన్నమాట. ఓకే, ఇక్కడ విషయం గమనించాలి. ఆ రాష్ట్ర అసెంబ్లీ అనేది నిర్ణయం చెప్పకపోయినా వ్యతిరేకించినప్పటికీ ఆ బిల్లు అనేది పార్లమెంట్లో ప్రవేశపెట్టి చట్టం చేస్తారనే విషయాన్ని మీరు గమనించాలి. అదేవిధంగా మీరు అమెరికా చూసుకోండి. అమెరికాలో ఒక రాష్ట్రం ఉంటుంది, అదే కాలిఫోర్నియా. ఈ కాలిఫోర్నియా రాష్ట్రం అనేది ఇది కొన్ని దేశాల కంటే పెద్దది. ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక వ్యవస్థ కొన్ని దేశాల ఆర్థిక వ్యవస్థ కంటే ఎక్కువగా ఉంటుంది. ఇది అమెరికా రాష్ట్రాల్లో కల్లా అతి పెద్ద రాష్ట్రము. దీనికి కారణం ఏంటంటే, అమెరికాలో ఒక రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయాలన్నా, 3 ముక్కలు చేయాలన్నా, దాని సరిహద్దులు మార్చాలన్నా తప్పనిసరిగా ఆ రాష్ట్రం యొక్క అనుమతి తప్పనిసరిగా ఉండాలి. ఆ రాష్ట్రము కాదు, మీరు ఈ మార్పు చేయడానికి కుదరదు అంటే ఎవరైనా సైలెంట్గా ఉండాల్సిందే. కానీ మన దేశంలో అలా కుదరదు. రాష్ట్రం అది ఒప్పుకున్నా మొత్తం అల్టిమేట్ పవర్ పార్లమెంట్దే. కానీ అమెరికాలో అలా ఉండదు. ఆ రాష్ట్రంలో ఏ మార్పులు చేయాలన్నా కానీ ఆ రాష్ట్రం యొక్క అనుమతి తప్పనిసరి. ఈ కాలిఫోర్నియా రాష్ట్రం అనేది తాను వివిధ ముక్కలుగా విడిపోవడం ఇష్టం లేక అది యాక్సెప్ట్ చేయనందున ఈరోజు అమెరికాలో ఉన్నటువంటి 50 రాష్ట్రాలలో అతిపెద్ద రాష్ట్రంగా కాలిఫోర్నియా రాష్ట్రం మీద అవతరించింది. ఇక్కడ నేను చెప్పే విషయం ఏంటి, అమెరికాకి ఇండియాని కంపేర్ చేస్తే ఇండియాలో ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి బౌండరీస్ కానీ టెరిటరీకి సంబంధించినటువంటి ఏదైనా చేంజెస్ చేయాలంటే రాష్ట్రం యొక్క అనుమతి అవసరమే లేదు. కానీ అమెరికాలో తప్పనిసరిగా ఆ రాష్ట్రం ఆమోదిస్తే మాత్రమే అమెరికా ప్రభుత్వం అనేది ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి చేంజెస్ చేయగలదు. ఓకే, ఆ విషయాన్ని మీరు గమనించాలి. రైట్, నేను ఆల్రెడీ చెప్పినట్లు ఈ లోక్సభ కానీ రాజ్యసభ కానీ సాధారణ మెజారిటీతో ఈ బిల్లును ఆమోదించడం జరుగుతుంది. ప్రత్యేక మెజారిటీ అవసరం లేదు ఆర్టికల్ 3 కింద. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, లోక్సభకి రాజ్యసభకు మధ్య భిన్నాభిప్రాయాలు ఏర్పడితే ఈ బిల్లు ఆమోదించే క్రమంలో ఉభయ సభల సంయుక్త సమావేశాలు కూడా పెట్టడం జరుగుతుంది. ఉభయ సభలు పెట్టిన
ఇప్పటికి కూడా బిల్లు వీగిపోతే టోటల్గా అది రద్దు అయిపోతుంది అనమాట. అంటే ఇంకా ఆ స్టేట్కి సంబంధించినటువంటి అది ఏదైతే ఉందో ఆ చేంజెస్ అనేది అది చేయడం అనేది పార్లమెంట్ ఆపేస్తుంది. ఓకే, ఇది టోటల్గా ఆర్టికల్ 3కి సంబంధించి ఒక రాష్ట్రం యొక్క అంటే చేంజెస్ ఏ రకంగా చేస్తారనేది. ఇప్పుడు మనం బుక్లోకి మళ్ళీ వెళ్దాం. రైట్, ఇక్కడ చూడండి, బిల్లుకు సంబంధించి శాసన ప్రక్రియ చదువుకుంటూ వెళ్దాం. ఆల్రెడీ మనం డిస్కస్ చేసిన విషయం కాబట్టి అయితే పార్లమెంట్ ఈ విషయంలో అంటే ఈ ఆర్టికల్ 3 అనుసరించిన శాసన ప్రక్రియలో భాగంగా 2 షరతులు పేర్కొంటుంది. అవి ఏంటవి? నెంబర్ 1, రాష్ట్రపతి ముందస్తు అనుమతితో అంటే రాష్ట్రపతి ముందస్తు సిఫారసుతోని పై మార్పులకు ఉద్దేశించిన బిల్లుని పార్లమెంట్లో ప్రవేశపెట్టాలి. అంటే ఏం లేదు, ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏదైనా చేంజెస్ చేస్తే ముందుగా రాష్ట్రపతిని అంటే ఆ రాష్ట్రపతి యొక్క ముందస్తు అనుమతి తీసుకోవాలని చెప్పి మొదటి షరతు. రెండవ షరతు ఏంటంటే ఆ బిల్లుని సిఫార్సు చేసే ముందు రాష్ట్రపతి దానికి సంబంధించి రాష్ట్ర శాసనసభకు ఒక నిర్దేశిత సమయంలో దాని అభిప్రాయాలను వ్యక్తపరచమని పంపాలి. ఈ రెండో షరతు. అభిప్రాయాలను వ్యక్తపరచమని, అనుమతి కాదు. ఓకే, నెక్స్ట్ చూస్తే పైగా నూతన రాష్ట్రాన్ని పార్లమెంట్ ఏర్పాటు చేసే అధికారము ప్రకారము ఒక రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో కలిసి కొత్త రాష్ట్రం లేదా కొత్త కేంద్ర ప్రాంతాన్ని ఏర్పాటు చేయవచ్చును. ఓకే, ఇక్కడ క్లారిటీ లేకపోతే ఇక్కడ దీని ఓవరాల్గా ఇది ఆ పాయింట్ అనేది మనకు 18వ రాజ్యాంగ సవరణ ద్వారా అది మనకు చేర్చడం జరిగింది. 18వ రాజ్యాంగ సవరణ ఏం చెప్తుందంటే ఒక కొత్త రాష్ట్రం ఏర్పాటుకు సంబంధించి పార్లమెంట్ అధికారాలను స్పష్టం చేయడం జరిగింది. అంటే ఏ రాష్ట్రమైనా ఏర్పాటు చేసి పార్లమెంట్కి అధికారం అని చెప్పి, అయితే కొత్త రాష్ట్రము లేదా కేంద్రపాలిత ప్రాంతం ఏర్పాటు చేయడానికి ఇతర రాష్ట్రాల యొక్క ఇతర రాష్ట్రాలు లేదా కేంద్రపాలిత ప్రాంతాల్లో కొంత భాగము లేకపోతే మొత్తం భాగమైన చేర్చి ఏర్పాటు చేసే అధికారం పార్లమెంటుకు ఉందని చెప్తున్నారు. అంతే. అంటే ఏం లేదు, ఒక కొత్త రాష్ట్రం ఏర్పాటు చేయాలనుకుంటున్నాం అంటే ఆంధ్రప్రదేశ్లో ఒక మొక్క, తెలంగాణలో ఒక మొక్క, కర్ణాటకలో ఒక మొక్క తీసుకొని అదొక స్టేట్గా చేసే అధికారం పార్లమెంటుకు ఉందని చెప్తుంది. అంతే. నెక్స్ట్, శాసనసభ అభిప్రాయాలకు రాష్ట్రపతి లేదా చూడండి ఇక్కడ రాష్ట్ర శాసనసభ అభిప్రాయాలకు రాష్ట్రపతి లేదా పార్లమెంట్ బద్ధుడు కాదు అని ఇస్తున్నాడు. అంటే ఆల్రెడీ చెప్పాను నేను, అంటే కేవలము ఆ రాష్ట్ర శాసనసభ ఏదైతే ఉందో దాని యొక్క అభిప్రాయాన్ని మాత్రమే తెలుసుకుంటారు. అంటే వాళ్ళ అభిప్రాయాన్ని ఇలా వాళ్ళు చెప్పినట్టే చేయాల్సిన అవసరము రాష్ట్రపతికి లేదు, అలానే పార్లమెంటుకు కూడా లేదని చెప్తున్నారు ఇక్కడ. అంతే. అదేవిధంగా నిర్దేశిత సమయం ముందే శాసనసభ తన అభిప్రాయాలను పంపినప్పటికీ వాటిని ఆమోదించవచ్చును లేదా ఆమోదించకపోవచ్చును అంటున్నారు. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ 30 డేస్లో మీరు మీ అభిప్రాయం చెప్పండి అని చెప్పి ఏదైనా స్టేట్కి రాష్ట్రపతి గారు ఒక బిల్లును ప్రవేశపెడితే ఆ రాష్ట్రానికి సంబంధించిన చేంజెస్ సంబంధించింది 30 రోజుల లోపు వాళ్ళు ప్రవేశపెట్టారు అంటే వాళ్ళ నిర్ణయం చెప్పారనుకో, ఆ నిర్ణయము రాష్ట్రపతి ఆమోదించవచ్చు ఆమోదించకపోవచ్చు అని చెప్తున్నారు. అంటే అంతా కూడా అల్టిమేట్గా పవర్స్ అంతా కూడా రాష్ట్రపతికి పార్లమెంటుకి మాత్రమే ఉంటాయి. ఓకే, పార్లమెంట్లో భాగమే రాష్ట్రపతి. ఓకే, పైగా పార్లమెంట్లో బిల్లును సవరణతో ప్రతిపాదించిన ప్రతిసారి పార్లమెంట్ ఆమోదించినప్పుడు దానిని శాసనసభకు కొత్తగా నిర్దేశం చేయనక్కర్లేదు. సరే, అయితే ఈ లైన్ ఏదైతే ఉందో అంటే ఏది పార్లమెంట్లో బిల్లుని సవరణతో ప్రతిపాదించిన ప్రతిసారి ఈ లైన్ ఏదైతే ఉందో ఇది ఒక కేసుకు సంబంధించిన విషయం. ఆ కేసు ఏందో చూసే ముందు అసలు ఇక్కడ ఏం చెప్తున్నాడు చూద్దాం. ఇప్పుడు రాష్ట్రపతి గారి ముందస్తు అనుమతి కోసం బిల్ అనేది ఆమె దగ్గరికి రావడం జరిగింది. శాసనసభ యొక్క అనుమతి తీసుకోవడం కోసము అనుమతి కాదు, అభిప్రాయం తెలుసుకోవడం కోసము ఆ బిల్లుని సంబంధిత రాష్ట్ర శాసనసభకు పంపించడం జరిగింది. ఆ శాసనసభ అనేది వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసి కొన్ని మార్పులు చేయండి అని చెప్పడం జరిగింది. సరే, ఆ మార్పులు ఓకే, ఇవి కొంచెం రీజనబుల్గానే ఉన్నాయని చెప్పి ఆ మార్పులు చేసి ఆ బిల్లుని పార్లమెంట్ ముందుకు ప్రవేశపెట్టామని చెప్పి సంబంధిత మంత్రికి రాష్ట్రపతి గారు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ప్రవేశపెడతారు. అది తర్వాత రాష్ట్రపతి ఆమోదించి చట్టంగా మారుతుంది.
బాగానే ఉంది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఇప్పుడు ఒక బిల్లుని రాష్ట్రపతికి పంపించారు. ఆ రాష్ట్రపతి గారు దాని అభిప్రాయం కోసం సంబంధిత రాష్ట్ర అసెంబ్లీకి దాన్ని పంపించడం జరిగింది. వాళ్ళు కొన్ని చేంజెస్ చేయమన్నారు. వీళ్ళు చేంజెస్ చేశారు. ఓకే, బాగానే ఉంది. ఆ చేంజెస్ చేసినట్టు బిల్లుని పార్లమెంట్లో ప్రవేశపెట్టకుండా మళ్ళీ మళ్ళీ కూడా దాన్ని చేంజెస్ చేయడం జరిగింది సంబంధిత మంత్రి. ఓకేనా? ఏదైనా చిన్న ఒక సిల్లీ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిల్లు ఉందండి. ఆ బిల్లులో మొత్తం కూడా ఒక 10 పాయింట్స్ మెన్షన్ చేయడం జరిగింది. 10 పాయింట్స్ మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, ఈ 10 పాయింట్స్ మెన్షన్ చేసినటువంటి బిల్లుని రాష్ట్రపతి దగ్గరికి పంపించడం జరిగింది. సరే, ఇంగ్లీష్లో ప్రెసిడెంట్ అనుకుందాం. ప్రెసిడెంట్ దగ్గరికి పంపించడం జరిగింది ఆ 10 పాయింట్స్ బిల్లుని. ఆ 10 పాయింట్స్ బిల్లుని ఈ ప్రెసిడెంట్ గారు సంబంధిత స్టేట్ అసెంబ్లీకి పంపించడం జరుగుతుంది వారి అభిప్రాయం తెలుసుకోవడం కోసం. ఈ స్టేట్ అసెంబ్లీ ఏం చెప్పిందంటే, ఈ 10 పాయింట్స్ కాదు, ఒక 2 పాయింట్స్ తీసేసి 8 పాయింట్స్తో వాళ్ళు ఆ బిల్లుని మార్చి 8 పాయింట్స్తో 2 పాయింట్స్ని తీసేశారనుకోండి. ఈ 8 పాయింట్స్ అనేది రాష్ట్రపతి దగ్గరికి రావడం జరిగింది. సరే, యాక్సెప్ట్ చేశారు అనుకుందాం. ఓకే, 8 పాయింట్ల బిల్లునే ప్రవేశపెడదాం అని చెప్పి ఓకే, ఆ 2 పాయింట్స్ తీసేయడం కొంచెం రీజనబుల్గా ఉన్నాయని చెప్పి రాష్ట్రపతి ఆమోదించి ఆ 8 పాయింట్స్ బిల్లుని పార్లమెంటు ముందుకి ప్రవేశపెట్టమని చెప్పి సంబంధిత మంత్రికి ఇచ్చారు. ఓకే, బాగానే ఉంది. అయితే ఆ 8 పాయింట్స్, సరే 10 పాయింట్స్ తీసేసాం అంటే 8 పాయింట్స్తో రేపు ప్రవేశపెడదామని అనుకున్నాడు హోమ్ మినిస్టర్. అయితే ఎందుకో ఇంకొక పాయింట్ ప్రవేశపెడితే బాగుంటుంది అని చెప్పి ఇంకో పాయింట్ ప్రవేశపెట్టి మొత్తం 9 పాయింట్స్తో ఇంకో కొత్త పాయింట్తో 9 పాయింట్స్తో ఆ బిల్లును తయారు చేయడం జరిగింది. ఓకేనా? ఇప్పుడు ఇంకో కొత్త పాయింట్ చేర్చాడని చెప్పి మరలా కూడా ప్రెసిడెంట్ దగ్గరికి పంపించడం, ప్రెసిడెంట్ మళ్ళీ ఆ స్టేట్ అసెంబ్లీకి పంపించడం అవసరం లేదు. ఒక్కసారి మాత్రమే జరుగుతుంది అది అని చెప్తున్నాడు అంతే. ఓకే, అంటే ఒకసారి బిల్లుని స్టేట్ అసెంబ్లీకి వచ్చిన తర్వాత ఆ బిల్లులో మళ్ళీ మార్పులు చేసినప్పటికీ కూడా మళ్ళీ స్టేట్ అసెంబ్లీకి పంపించాల్సిన అవసరం లేదు అని ఆ పాయింట్ యొక్క ఉద్దేశం. ఇది ఒక కేసు అనమాట. బాబులాల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర. ఈ కేసులో సుప్రీంకోర్టు ఈ రకమైనటువంటి తీర్పు ఇవ్వడం జరిగింది. ఓకే, ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ తీర్పు అనుగుణంగానే మనకు అక్కడ ఆ స్టేట్మెంట్ రావడం జరిగింది. జాగ్రత్తగా గమనించాలి. ప్రతి ఒక్క కేసుని తీసుకొని సంబంధిత అంశాన్ని డిస్కస్ చేయడం జరుగుతుంది. జాగ్రత్తగా గమనించాలి. ఓకే, నెక్స్ట్ ఇక కేంద్రపాలిత ప్రాంత విషయంలో పార్లమెంటు స్వయంగా తాను సబబని తలిచిన విధంగా వ్యవహరించవచ్చును. కేంద్రపాలిత ప్రాంత శాసనసభ అభిప్రాయాలను తీసుకోవడానికి ఎటువంటి నిర్దేశం చేయనక్కర్లేదు. అంటే యూనియన్ టెరిటరీస్ అనేవి డైరెక్ట్గా సెంట్రల్ కంట్రోల్ ఉంటాయి కాబట్టి డైరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంటే దానికి సంబంధించి నిర్ణయం తీసుకుంటుంది. వాళ్ళ అభిప్రాయం తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్తున్నాను. ఓకే ఓకే నెక్స్ట్ చూస్తే, రాష్ట్రాల అంగీకారం లేకుండానే కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేయడంలో కానీ, భూభాగాలను మార్చడంలో కానీ, మరియు సరిహద్దులను పేర్లను మార్చడంలో కానీ పార్లమెంటుకి రాజ్యాంగం అధికారం ఇచ్చిందని దీన్ని బట్టి మనకు తెలుస్తుంది. ఓకే, అర్థమైందా? ఇప్పుడు దాకా నేను చెప్పింది అదే. ఇంకో రకంగా చెప్పాలంటే, పార్లమెంట్ తన అభిష్టం మేరకు రాజకీయ చిత్రపటంను గీయవచ్చును. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇలా ఉంది. ఇప్పుడు పార్లమెంట్కి ఇది ఏందో అంటే కీచైన్ లాగా ఉంది, అంటే ఇప్పుడు ఏదో ఒక తాళం లాగా ఉంది, ఇది నాకు నచ్చలేదని చెప్పి దీన్ని మార్చవచ్చు అనమాట. అది అనుకుంటే పార్లమెంటు ఇలా ఒక సర్కిల్గా ఇదొక రాష్ట్రంగా, దీన్ని ఒక రాష్ట్రంగా ఇలా మార్చవచ్చు. అంటే దానికి ఇష్టం వచ్చినట్టు, పార్లమెంట్కి ఇష్టం వచ్చినట్టు అంటే మన యొక్క దేశ యొక్క చిత్రపటం మార్చవచ్చు అని చెప్పి ఒక రకంగా సిల్లిగా అక్కడ చెప్పడం జరిగింది. ఈ విధంగా రాజ్యాంగము రాష్ట్రాలకు ప్రాదేశిక సమగ్రతను కానీ అస్తిత్వం కొనసాగింపుకు కానీ హామీ ఇవ్వలేదు. చాలా ఇంపార్టెంట్. అంటే ఏంటి అంటే రాజ్యాంగం అనేది నువ్వు ఇలా అంటే రాష్ట్రానికి ఇందాక నేను కాలిఫోర్నియా ఎగ్జాంపుల్ చెప్పాను. అక్కడ ఆ రాష్ట్రము ఎప్పటి నుంచో అది అలాగే ఉంది, ఇలా ఉంటుంది ఒక సైడ్లో
యుఎస్ఏలో ఇలా ఉంటుంది అది. అంటే దానికి ప్రాదేశిక భూభాగం ఏదైతే ఉందో దాని అస్తిత్వాన్ని నిలుపుకోవడానికి ఆ దేశ రాజ్యాంగము దానికి అధికారం ఇచ్చింది ఆ స్టేట్కి. కానీ మన దేశంలో రాష్ట్రాలకు ఆ అధికారం పార్లమెంట్ ఇవ్వలేదు. అంటే నేను ఈ షేప్లోనే ఉంటాను, నేను తాళం చెవి చేతులను అంటే ఈ షేప్లోనే ఉంటానని చెప్పి మన స్టేట్ గవర్నమెంట్ చెప్పడానికి మనం చెప్పడానికి లేదు. పార్లమెంట్ అనుకుంటే మార్చేసేవచ్చు అని చెప్తున్నాను అంతే. చూడండి. ఓకే, కాబట్టి భారతదేశాన్ని విచ్ఛిన్నం కాగల భారతదేశం అనేది విచ్ఛిన్నం కాగల రాష్ట్రాల అవిచ్ఛిన్నం యూనియన్ అని సమంజసం పేర్కొనడం జరిగింది. అంటే ఏం లేదు, ఇప్పుడు భారతదేశం అనేది ఇలా ఇలా ఒక షేప్లో ఇలా ఉందనుకోండి, సరిగ్గా గీయకపోయినా ఏమనుకోమాకండి, ఇలా సరిగ్గా లేదు, ఒక నిమిషం. ఇలా ఇండియా ఉంది అంటే ఇది ఇక్కడ పాయింట్ అతను ఏమంటాడంటే ఇక్కడ ఇలా ఉంది, సారీ ఇలా మన 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 స్టేట్ ఇలా ఉంది కదా, ఆంధ్రప్రదేశ్ ఇలా ఉందనుకోండి, పైన తెలంగాణ ఉంది. ఓకే, ఇప్పుడు దీన్ని కావాలనుకుంటే ఈ రాష్ట్రాన్ని 2 ముక్కలు చేయొచ్చు, ఈ రాష్ట్రాన్ని 2 ముక్కలు చేయొచ్చు పార్లమెంట్ అనుకుంటే. ఓకేనా? అదే అంటే ఇక్కడ అంటే రాష్ట్రాలు విచ్ఛిన్నమవుతాయి కానీ యూనియన్ విచ్ఛిన్నం అవ్వదు అంటున్నారు. అంటే ఏంది, ఇప్పుడు లేదు నాకు అంటే భారతదేశంలో ఉండటం ఇష్టం లేదని చెప్పి ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రము పక్కకి వెళ్ళిపోయి మ్యాప్ అనేది ఇలా మారదు. ఓకే, ఇప్పుడు దీన్ని ఎరేజ్ చేస్తే ఆంధ్రప్రదేశ్ తీసేసి ఇప్పుడు నేను చిత్రపటానికి వేస్తున్నా. ఓకే, అంటే ఆంధ్రప్రదేశ్ అనేది దేశం నుంచి యూనియన్ నుంచి బయటకు వెళ్ళగలదా? చచ్చినా వెళ్ళలేదు. అంటే అధికారం పార్లమెంట్ అంటే రాజ్యాంగం ఇవ్వలేదు రాష్ట్రాలకు. ఓకే, ఇలా సపరేట్గా అంటే ఆంధ్ర దేశం అని చెప్పడానికి ఏమైనా ఉందా, అధికారం ఉందా? లేదు. అంటే ఇక్కడ ఆయన ఏమంటున్నాడంటే విచ్ఛిన్నమయ్యే రాష్ట్రాలు అవిచ్ఛిన్నం కాని యూనియన్గా చెప్తున్నారు. అంటే ఈ యూనియన్ నుంచి ఏ రాష్ట్రం కూడా తప్పించుకోలేదు అని చెప్తున్నారు అంతే. అంటే ఆంధ్రప్రదేశ్ కూడా అంటే ఏ రాష్ట్రం కూడా యూనియన్ నుంచి బయటకు వెళ్ళలేదు కానీ రాష్ట్రం అనేది ముక్కలు అవుతుందని చెప్తున్నాడు. అంటే ఇక్కడ చూడు, విచ్ఛిన్నం కాగల రాష్ట్రాలు అవిచ్ఛిన్నం కాగల యూనియన్ అని పేర్కొనడం జరిగింది మన దేశాన్ని. యూనియన్ ప్రభుత్వం రాష్ట్రాలను విచ్ఛిన్నం చేయవచ్చును కానీ రాష్ట్ర ప్రభుత్వాలు యూనియన్ని విచ్ఛిన్నం చేయలేవు. అయితే అమెరికాలోని రాజ్యాంగము రాష్ట్రాలకు ప్రవేశిక సమగ్రత లేదా అస్తిత్వ కొనసాగింపుగా హామీ ఇచ్చింది. ఇందాక నేను ఎగ్జాంపుల్ చెప్పాను కాలిఫోర్నియా. అంటే అమెరికాలో అలా జరుగుతుంది, మన ఇండియాలో అలా జరగదు. సంబంధిత రాష్ట్రాల అనుమతి లేకుండా అమెరికన్ ఫెడరల్ ప్రభుత్వం కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేయలేదు. ఖచ్చితంగా ఆ రాష్ట్రం యొక్క అనుమతులు ఖచ్చితంగా అవసరం. మరియు రాష్ట్రాల ప్రస్తుత సరిహద్దులు మార్చలేదు. ఈ కారణంగానే అమెరికాని అవిచ్ఛిన్నం రాష్ట్రాలతో కూడిన అవిచ్ఛిన్న యూనియన్ అని పేర్కొనడం జరిగింది. ఓకే, నేను అర్థమైందని భావిస్తున్నాను. ఇది టోటల్గా ఇప్పటి వరకు మనము ఆర్టికల్ 3 గురించి చెప్పుకోవడం జరిగింది. ఓకే, ఇప్పటివరకు నేను చెప్పింది కూడా ఇక్కడ నేను స్టేట్మెంట్ అంటే ఇక్కడ నేను రిటర్న్ ఇవ్వడం జరిగింది. ఎవరైనా నోట్ మేకింగ్ చేసుకుంటే రాసుకోండి. ఆర్టికల్ 3 ఇప్పటివరకు ఇవంతా కూడా అంటే అంటే ఏమేమి చేంజెస్ చేస్తుంది, అదేవిధంగా దాని శాసన ప్రక్రియ ఎలా ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. ఇంకా ఆర్టికల్ 3 ఎక్కడ వరకు ఉంది. ఆర్టికల్ 4ని మనం నెక్స్ట్ డిస్కస్ చేయడం జరుగుతుంది. రైట్, నెక్స్ట్ ఇంకా బుక్లో నెక్స్ట్ అంశాలను మనం చూస్తే ఇక్కడ ఆర్టికల్ 4 గురించి ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. ఆర్టికల్ 4 ఏం చెప్తుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గమనించాల్సిన విషయం ఈ విషయాలు అంటే ఈ పేరా ఏదైతే ఉందో మనం ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. ఏం లేదు, ఆర్టికల్ 2 ఆర్టికల్ 3 ఏవైతే ఉన్నాయో ఆర్టికల్ 2 దేనికి సంబంధించింది, కేంద్రపాలిత ప్రాంతాలు అదేవిధంగా అర్జిత ప్రాంతాలకు సంబంధించి వాటిని యూనియన్ ఆఫ్ ఇండియాలో భాగం చేస్తే ఆర్టికల్ 2 ద్వారా చేయడం జరుగుతుంది. ఆర్టికల్ 3 దేనికి సంబంధించింది ఇప్పుడు దాన్ని చెప్పుకున్నాం.
రాష్ట్రాలు వాటి భూభాగాలకు సంబంధించినటువంటి ఏదైనా మార్పులు చేస్తే ఆర్టికల్ 3 ద్వారా పార్లమెంట్ చేయడం జరుగుతుంది. ఆర్టికల్ 2, ఆర్టికల్ 3 టోటల్గా పార్లమెంట్కే భారత భూభాగం పైన చేంజెస్ చేసే అధికారం ఉందని చెప్పి ఈ 2 ఆర్టికల్ చెప్తున్నాయి. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ 2 ఆర్టికల్ అనుసరించి పార్లమెంట్ ఏదైనా చట్టం చేసే క్రమంలో ప్రత్యేక మెజారిటీ అవసరం లేదు. అంటే 368వ ఆర్టికల్ అనుసరించి ప్రత్యేక మెజార్టీ ద్వారా చట్టం చేయాల్సిన అవసరం లేదు. సాధారణ మెజార్టీ ద్వారా శాసన ప్రక్రియ అనేది జరుగుతుందని చెప్తున్నారు. సింపుల్ మెజార్టీ ద్వారానే ఈ మార్పులు చేయొచ్చు. ప్రత్యేక మెజారిటీ ఆర్టికల్ 368 అనుసరించి ప్రత్యేక మెజారిటీ అవసరం లేదని చెప్పి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఓకే, ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఇక్కడ ఒక రాష్ట్ర భూభాగాన్ని తగ్గించగల పార్లమెంట్ అధికారము 3వ ఆర్టికల్ ప్రకారము క్రింద భారత భూభాగ ప్రాంతాన్ని ఏదైనా విదేశీ రాజ్యానికి దత్తత చేయవచ్చా అనేది క్వశ్చన్లో అడగడం జరిగింది. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇప్పుడు నేను ఇప్పుడే చెప్పాను, రాష్ట్రాలకు సంబంధించినటువంటి భూభాగాల సంబంధించి చేంజెస్ కానీ, అదేవిధంగా భారత భూభాగంలో భాగంగా ఉన్నటువంటి కేంద్రపాలిత ప్రాంతాలు, అర్జిత ప్రాంతాలకు సంబంధించిన మార్పులు కానీ ఆర్టికల్ 2, ఆర్టికల్ 3 ద్వారా పార్లమెంట్ అనేది చట్టం చేస్తుంది. ఆ చట్టం కేవలం సింపుల్ మెజారిటీ సరిపోతుందని ఇప్పుడే చెప్పాను. ఇక్కడ ఏమంటున్నాడంటే ఇలా బాగానే ఉంది. ఆర్టికల్ 3 ద్వారా భారత భూభాగానికి సంబంధించి చేంజెస్ చేస్తున్నప్పుడు ఆ భూభాగాన్ని ఆర్టికల్ 3 కింద వేరే దేశానికి ఇవ్వచ్చా అని అంటున్నాడు. ఆర్టికల్ 3 కింద పార్లమెంట్ అనేది ఒక సాధారణ మెజారిటీతో చట్టం చేసి ఒక భూభాగాన్ని వేరే దేశానికి ఇవ్వచ్చా అని అడుగుతున్నాడు. అయితే నేను ఆల్రెడీ దీని ఎగ్జాంపుల్ నేను ప్రీవియస్ క్లాసులో చెప్పాను. 1960లో ఈ సమస్య రావడం జరిగింది. అంటే బెరుబరి కేసులో పాకిస్తాన్కి ఇవ్వాలనే ఉద్దేశంలో ఆ కేసు రావడం జరిగింది. అప్పుడు అంటే శాసన ప్రక్రియ అంటే దీన్ని ఒక భారత భూభాగాన్ని ఇతర దేశానికి ఇచ్చే ప్రక్రియ రాజ్యాంగంలో ప్రస్తావించలేదని, దానికోసం 1960లో రాష్ట్రపతి సుప్రీంకోర్టుని సలహా కోరినప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పిందనేది కూడా బెరుబరి కేసులో భాగంగా నేను మీకు చెప్పడం జరిగింది. ఏంటది అంటే మన దేశానికి సంబంధించినటువంటి భూభాగాన్ని వేరే దేశానికి బదిలీ చేసేటప్పుడు, కానీ వేరే దేశానికి చెందినటువంటి భూభాగం మనం తీసుకునేటప్పుడు ఖచ్చితంగా రాజ్యాంగ సవరణ ఆర్టికల్ 368 అంటే అనుగుణంగా రాజ్యాంగ సవరణ చేయాలి. రాజ్యాంగ సవరణ ద్వారా మాత్రమే అంటే వేరే దేశానికి మన భూభాగాన్ని బదిలీ చేయాలి, లేకపోతే వేరే దేశం యొక్క భూభాగాన్ని మనం తీసుకోవాలని చెప్పి నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను. కాబట్టి నేను అక్కడ చదవట్లేదు. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఉంది. ఏంటి ఆ విషయం ఏంటంటే ఇలా ఏదైనా వేరే దేశానికి సంబంధించి ఈ యొక్క భూభాగాన్ని ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు మనం తీసుకునేటప్పుడు ఖచ్చితంగా రాజ్యాంగ సవరణ చేయడంతో 1960లో 9వ రాజ్యాంగ సవరణ చేసి బెరుబరి అనే ప్రాంతాన్ని పాకిస్తాన్కి ఇచ్చి, అదేవిధంగా కూచ్ బీహార్ దివల్ని మనం తీసుకున్నామని చెప్పి ఆల్రెడీ నేను ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేశాను. కాబట్టి దాన్ని ఇప్పుడు నేను రఫ్గా చెప్తున్నా. ఓకే, చూడండి. అయితే ఇక్కడ ప్రతి విషయంలో కూడా ఒకటి గమనించాలి. పాలిటీలో ఒక విషయం ఎప్పటికీ కూడా అలాగే ఉండదు. పరిస్థితుల అనుగుణంగా ఆలోచించే విధానం అనుగుణంగా ఆ జడ్జిమెంట్లు మారిపోతూ ఉంటాయి. ఓకే, సరే. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే 1969లో మరో కేసు అనేది సుప్రీంకోర్టు ఎదుట రావడం జరిగింది. ఏంటి ఆ కేసు అంటే ఇప్పుడు ఆల్రెడీ చెప్పాను, ఏదైనా భారతదేశానికి సంబంధించినటువంటి ఏదైనా భూభాగాన్ని వేరే దేశానికి ఇచ్చేటప్పుడు, వేరే దేశం భూభాగం మనం తీసుకునేటప్పుడు ఖచ్చితంగా రాజ్యాంగ సవరణ చేయాలని చెప్పాను. ఓకేనా? అయితే ఈ రాజ్యాంగ సవరణ చేసేటప్పుడు కొన్ని సందర్భాల్లో అది అవసరం లేకపోవచ్చు అని చెప్పి కూడా సుప్రీంకోర్టు చెప్పింది. ఏంటంటే జాగ్రత్తగా వినండి, ఆ కేసు చూపిస్తాను. తర్వాత ఇక్కడికి వద్దాం. మగన్భాయ్ ఈశ్వరిభాయ్ పటేల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు అనమాట అది. ఇక్కడ ఏంటంటే గుజరాత్ ప్రాంతం ఏదైతే ఉందో, ఇక్కడ పంజాబ్ గుజరాత్ బోర్డర్స్ ఆ ప్రాంతం అక్కడ కొంత ప్రాంతానికి సంబంధించి మనకు పాకిస్తాన్కి వివాదం తలెత్తింది. అయితే ఈ వివాదం అనేది ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్కి వెళ్ళింది. అంతర్జాతీయ న్యాయస్థానం దగ్గరికి ఆ వివాదం వెళ్ళింది. అక్కడ మొత్తము 4 ప్రాంతాలు అయితే ఆ 4 ప్రాంతాలకు సంబంధించి అంతర్జాతీయ న్యాయస్థానం ఏం చెప్పిందంటే
3 ప్రాంతాలని ఇండియా పాకిస్తాన్కి ఇవ్వాలి. ఆ వివాదాస్పదమైనటువంటి ప్రాంతాలు 3 ప్రాంతాలని పాకిస్తాన్కి ఇవ్వాలి, ఒక ప్రాంతాన్ని ఇండియాకి ఇవ్వాలని చెప్పి ఇంటర్నేషనల్ కోర్టు ఏదైతే ఉందో అంతర్జాతీయ న్యాయస్థానం ఆ రకంగా తీర్పు ఇవ్వడం జరిగింది ఆ కేసుకు సంబంధించి. అయితే భారత ప్రభుత్వం ఏం చేసిందంటే ఎటువంటి రాజ్యాంగ సవరణ చేయకుండా, నేను ఇప్పుడే చెప్పాను ఏదైనా భూభాగాన్ని తీసుకునేటప్పుడు ఇచ్చేటప్పుడు రాజ్యాంగ సవరణ చేయాలని చెప్పా 1960 బెరుబరి కేసు ప్రకారం, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం. కానీ ఈ సందర్భంలో భారత ప్రభుత్వం అనేది పార్లమెంట్ అనేది చట్టం చేయకుండానే ఇచ్చేసింది. దీని గురించి వీళ్ళు సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. అలా ఎలా చేస్తారు? మీరే సుప్రీంకోర్టు చెప్పింది 60లో అంటే అంటే సవరణ చేయందే ఇవ్వకూడదు అని చెప్పి. అంటే అప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే అదొక వివాదాస్పదమైనటువంటి ప్రాంతం. అది ఆల్రెడీ అంతర్జాతీయ న్యాయస్థానంలో దాని గురించి వాదనలు ప్రతివాదనలు జరిగాయి. అంతర్జాతీయ న్యాయస్థానం అనేది దానికి ఒక కన్క్లూజన్, ఒక తీర్పు ఇచ్చేసింది. ఇరు దేశాలు దాన్ని ఒక రకంగా ఒప్పుకున్నట్టే. అలాంటప్పుడు దాన్ని మళ్ళా కూడా రాజ్యాంగ సవరణ చేసి ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పి సుప్రీంకోర్టు ఈ కేసులో సమాధానం ఇవ్వడం జరిగింది. అంటే ఈశ్వర్భాయ్ పటేల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా మధ్య జరిగినటువంటి వ్యాజ్యంలో అంతర్జాతీయ న్యాయస్థానం యొక్క ట్రిబ్యునల్ తీర్పును అనుసరించి గుజరాత్ సమీపంలోని రాణ్ ఆఫ్ కచ్ పరిధిలోని 3 ప్రాంతాలను కేంద్ర ప్రభుత్వం కార్యనిర్వాహక ఉత్తర్వులు అనుసరించి పాకిస్తాన్కు బదిలీ చేయడం తప్పేమీ కాదని సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొంది. అనగా ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును కార్యనిర్వాహక శాఖ అమలు చేయనప్పుడు ప్రత్యేక రాజ్యాంగ సవరణ అవసరం ఏమీ లేదని చెప్పి సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది. ఇక్కడ దీని గురించి అక్కడ అక్కడ మనకు ఆ పారాగ్రాఫ్ కనపడుతుంది. 69 సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం భారతదేశానికి ఇతర దేశానికి మధ్య సరిహద్దు వివాదాల పరిష్కార వ్యవహారానికి రాజ్యాంగ సవరణ అవసరం లేదు. అది భారత భూభాగాన్ని దత్తత చేసే అంశం కింద ఉండడం వలన కార్యనిర్వాహక చర్య ప్రకారం దీన్ని పరిష్కరించవచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు 69లో తీర్పు ఇచ్చింది. క్లియరా? రైట్. ఓకే, రైట్. నెక్స్ట్ బంగ్లాదేశ్తో ప్రాంతాల మార్పిడి, ఎక్స్చేంజ్ ఆఫ్ టెరిటరీస్ విత్ బంగ్లాదేశ్ అనే టాపిక్ని డిస్కస్ చేయబోతున్నాం. అయితే ఆర్టికల్ 4 గురించి అంటే మీకు చెప్పనట్టు అనిపిస్తుంది నాకు. ఇంకా ఆర్టికల్ 4 గురించి ఇంకొక విషయం ఉంది. ఈ బంగ్లాదేశ్ సంబంధించినటువంటి ఈ అంటే పంపిణీకి సంబంధించి ఇది చెప్పుకున్న తర్వాత ఆర్టికల్ 4 గురించి ఒక విషయం ఉంది, అది చెప్పుకొని మనం టోటల్గా అన్ని ఆర్టికల్స్ మనకు అయిపోతాయి ఈ టెరిటరీస్ సంబంధించి, అంటే యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీస్ సంబంధించిన ఈ టాపిక్ సంబంధించి. నెక్స్ట్ మనము ఇంకొక అంటే హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది దీనికి సంబంధించి, అది నెక్స్ట్ క్లాస్లో మనం కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది. టోటల్గా ఇంకో క్లాస్తో మనకు ఈ చాప్టర్ కంప్లీట్ అవుతుంది. సరే, బంగ్లాదేశ్తో ప్రాంతాల మార్పిడి, ఎక్స్చేంజ్ ఆఫ్ ద టెరిటరీస్ విత్ బంగ్లాదేశ్. ఓకే, ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఏదైనా భూభాగం తీసుకున్నా అంటే మనం వేరే వాళ్ళకి ఇచ్చినా కానీ ఖచ్చితంగా ఏం చేయాలి? రాజ్యాంగ సవరణ చేయాలి. రీసెంట్గా 100వ రాజ్యాంగ సవరణ చట్టం చేసి బంగ్లాదేశ్ భారత్ల మధ్య భూ ప్రాంతాల మార్పిడికి వీలు కల్పించింది. అంటే ఏం లేదు, మన ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఇక్కడ బంగ్లాదేశ్ ఎక్కడ ఉంటుంది? ఇలా ఉన్నప్పుడు బంగ్లాదేశ్ అనేది ఉంటుంది ఇక్కడ. ఈ బంగ్లాదేశ్ అనేది భారతదేశంతో అంటే సరిహద్దును ఎక్కువగా పంచుకుంటూ ఉన్నటువంటి దేశం. అయితే ఈ బంగ్లాదేశ్ అనేది టోటల్గా ఒకప్పుడు ఈస్ట్ పాకిస్తాన్ అనమాట. ఇది ఆల్రెడీ చెప్పాను నేను, ఈస్ట్ పాకిస్తాన్ అనమాట. మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు ఈస్ట్ పాకిస్తాన్కి ఇండియాకి మధ్య బోర్డర్ని సెట్ చేసింది రాడిక్లిఫ్ అనే అతను సరిగా మన సరిహద్దును సరిగా డిసైడ్ చేయలేదు. దీంతో కొన్ని ప్రాంతాలు ఈస్ట్ పాకిస్తాన్ మాదని, కొన్ని ప్రాంతాలు అంటే ఇండియా అని చెప్పి ఎప్పుడు కూడా ఈ సరిహద్దు వివాదాలు ఉన్నాయి కొన్ని ప్రాంతాలకు సంబంధించి. ఓకే, అవి ఎప్పటికి కూడా తీరనటువంటి సమస్యలుగా ఉండడంతో అంటే ఈ సమస్యలో కొలిక్కి రావడం కోసము అంటే ప్రస్తుత ఏదైతే గవర్నమెంట్ ఉందో, కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఒక చొరవ తీసుకొని అంటే వీళ్ళు అంటే భూ ప్రాంతాలను ఏవైతే ఉన్నాయో వాటిని ట్రాన్స్ఫర్ చేసుకోవడం జరిగింది. సరే, ముందుకు వెళ్దాం డీటెయిల్గా. కల్పించింది ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం మరియు ప్రోటోకాల్ ప్రకారం భారతదేశము బంగ్లాదేశ్లోని కొన్ని ప్రాంతాలను తమ భూ ప్రాంతంలో కలుపుకుంది.
అలాగే భారతదేశంలో కొన్ని ప్రాంతాలను బంగ్లాదేశ్కు అప్పజెప్పింది. ఈ ఒప్పందం కింద భారతదేశము 111 ఎన్క్లేవ్లను అంటే భూభాగాలను బంగ్లాదేశ్కు బదిలీ చేసింది. అంటే ఇదొక భూభాగం, దీని ఎన్క్లేవ్స్ అని అంటారు. ఇలా 113 భూభాగాలను ఎన్క్లేవ్స్లను బంగ్లాదేశ్కి బదిలీ చేసింది. ప్రతిగా అంటే దానికి ఆపోజిట్గా బంగ్లాదేశ్ నుంచి 51 ఎన్క్లేవ్లను భారత్కు బదిలీ చేసింది. అంటే విత్ కంపేర్ టు చూస్తే భారత్ అనేది కోల్పోయిన భూభాగం ఎక్కువ ఉంది విత్ కంపేర్ టు బంగ్లాదేశ్. బంగ్లాదేశ్ నుంచి మనకు వచ్చిన భూభాగం తక్కువ అయినప్పటికీ మనం ఎక్కువ భూభాగం ఇవ్వడానికి కారణం ఏంటంటే రెండు దేశాల మధ్య ఒక రకమైనటువంటి దౌత్యపరమైనటువంటి అంటే ఆ స్నేహం ఉండాలనే ఉద్దేశంతో, ఈ గొడవలు ఏమి ఉండకూడదు అనే ఉద్దేశంతో మనం భూ ప్రాంతం పరంగా నష్టపోయినప్పటికీ ఇది ఎప్పటికైనా ఈ వివాదం పోవాలని చెప్పి ఒక ఒక గొప్ప స్టెప్ అనేది మనం వేయడం జరిగింది. కొన్ని ప్రతికూల ప్రాంతాలు బదిలీ, అదేవిధంగా హద్దు లేని 6.1 కిలోమీటర్ల ప్రాంతాలను హద్దులు గుర్తించడం కూడా ఈ ఒప్పందం కిందకు వస్తాయి. ఇందుకు 4 రాష్ట్రాలు అస్సాం, పశ్చిమ బెంగాల్, మేఘాలయ, త్రిపుర భూ ప్రాంతాలకు సంబంధించి మొదటి షెడ్యూల్ నిబంధనలను రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మార్పు చేశారు. ఈ సవరణ సంబంధించిన పూర్వపరాలను చూద్దాం. అంటే ఇక్కడ పూర్వపరాలను చూద్దాం అంటే అర్థం ఏంటంటే అసలు బంగ్లాదేశ్కి అదేవిధంగా ఇండియాకి అసలు ఈ భూ సరిహద్దు వివాదం ఏంటి, ఇది ఎప్పటి నుంచి ఉంది, అంటే దీన్ని ఏమన్నా రిజాల్వ్ చేయడం కోసం అప్పుడేమన్నా అంటే పాతకాలంలో ఏమన్నా ట్రై చేశారా పాత గవర్నమెంట్స్ అనేవి చూద్దాం. భారత్ బంగ్లాదేశ్ల మధ్య ఉమ్మడి సరిహద్దు ప్రాంతం దాదాపు 4000 కిలోమీటర్లు ఉంది. 4096 కిలోమీటర్ల వరకు ఉంది. అంటే భారత్ తూర్పు పాకిస్తాన్ భూ సరిహద్దును 1947లో రాడ్క్లిఫ్ అవార్డు అనుసరించి గుర్తించారు. ఆయన సరిగ్గా చేయలేదు తెలిసి తెలియక. రాడ్క్లిఫ్ అవార్డులోని కొన్ని నిబంధనల వల్ల తలెత్తిన వివాదాలను 1950 బగ్గీ అవార్డు ద్వారా పరిష్కరించడానికి ప్రయత్నించారు. అంటే ఆయన సరిగా దాన్ని మెజర్ చేయలేదు, సరిగైనటువంటి బార్డర్స్ చేయలేదు. కాబట్టి దీన్ని 1950లో బగ్గీ అవార్డు ద్వారా ఒకసారి అంటే దీన్ని రిజాల్వ్ చేసే ప్రయత్నం చేశారు, కానీ అది ఫెయిల్ అయింది. దాని తర్వాత ఈ వివాదాలు పరిష్కరించడం కోసము మరోసారి నెహ్రూ గారు 1958లో నూన్ ఒప్పందం ద్వారా ప్రయత్నం జరగడం జరిగింది. ఈ నూన్ ఒప్పందంలో భాగంగానే 1960లో మనం చెప్పుకున్నట్లు ఇదేంటది ఏంటది ఈ బెరుబరి ప్రాంతాన్ని ఈస్ట్ పాకిస్తాన్ అంటే ఇప్పుడు బంగ్లాదేశ్కి ఇవ్వడం కానీ, అక్కడ నుంచి కూచ్ బిహార్ దీవులను మనం తీసుకోవడం కానీ ఆ వివాదం అనేది రావడం జరిగింది. ఈ బెరుబరి యూనియన్ విభజనకు సంబంధించి వివాదంపై సుప్రీంకోర్టు ఆశ్రయించారు. దీనిపై సుప్రీంకోర్టు వ్యక్తపరిచిన అభిప్రాయం మేరకు పార్లమెంటు రాజ్యాంగం సవరణ 9 చేసి 1960 ఆమోదించింది. దీనిపై ఎడతెగని వివాదాలు కొనసాగడము, అప్పటి రాజకీయ పరిస్థితుల వల్ల గత తూర్పు పాకిస్తాన్ భూ ప్రాంతాలకు సంబంధించి రాజ్యాంగం 9 చట్టం 60ను నోటిఫై చేయడం సాధ్యం కాలేదు. అంటే అర్థమైందంటే 1960లో ఆ బెరుబరి ప్రాంతాన్ని వాళ్ళకి ఇచ్చేద్దాము, కూచ్ బిహార్ దేవులు మనం తీసుకుందాం అని చెప్పి 9వ రాజ్యాంగ సవరణ చేసినప్పటికీ అది రాటిఫై చేయబడలేదు. అప్పటి యొక్క రాజకీయ పరిస్థితులు అనుగుణంగా నోటిఫై చేయబడలేదు. అంటే అది ఇంప్లిమెంట్ కాలేదని చెప్పుకోండి ఒక రకంగా. ఎందుకు భారత్ బంగ్లాదేశ్ల మధ్య సంక్లిష్టమైనటువంటి భూ సరిహద్దులను గుర్తించడానికి, ఇతర అంశాలను పరిష్కరించడానికి ఇరు దేశాల ప్రభుత్వాలు మధ్య 1974 మే 16న అంటే 1974 అంటే ఏంటి, 73లో బంగ్లాదేశ్ దేశం అనేది అవతరించింది. అప్పటి వరకు ఈస్ట్ పాకిస్తాన్గా ఉంది. 73 వరకు 73లో బంగ్లాదేశ్ అవతరించింది. కాబట్టి బంగ్లాదేశ్కి అంటే ఎందుకంటే బంగ్లాదేశ్ అనేది ఒక దేశం ఏర్పడడానికి కారణం మనం సపోర్ట్ చేసి మనం అంటే బంగ్లాదేశ్ కోసం మనం యుద్ధం చేసాం పాకిస్తాన్తో. కాబట్టి ఇంకా మన వల్ల ఆ దేశం ఏర్పడింది. కాబట్టి వాళ్ళకి మనకు ఒక రకమైనటువంటి స్నేహపరమైనటువంటి బంధం ఉండాలనే ఉద్దేశంతో 74 ఈ భూ సరిహద్దుల్ని పరిష్కరించుకుందామని చెప్పి ఒక ఒప్పందం కుదరడం జరిగింది. అయితే ఈ ఒప్పందం భూ ప్రాంతాల బదిలీతో ముడిపడి ఉన్నందున రాజ్యాంగ సవరణ అవసరమైంది. దీనికి తోడు బదిలీ చేయాల్సిన ప్రాంతాన్ని ఖచ్చితంగా గుర్తించాల్సిన అవసరం ఏర్పడింది. తర్వాత ఇంతవరకు సరిహద్దు గుర్తింపు జరగని ప్రాంతాలు, కొన్ని ప్రతికూల ప్రాంతాలు బదిలీకి సంబంధించి సమస్యలు, బదిలీ చేయాల్సిన ఎన్క్లేవ్లు గుర్తింపు జరిపి
వాటి పరిష్కారానికి 2011 సెప్టెంబర్ 6న ఒక ప్రోటోకాల్పై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. ఇది భారత్ బంగ్లాదేశ్ల మధ్య 1974లో కుదిరిన భూ సరిహద్దు ఒప్పందం ల్యాండ్ బౌండరీ అగ్రిమెంట్లో భాగమే. ఈ ప్రోటోకాల్ సంబంధించిన రాష్ట్రాలైన అస్సాం, మేఘాలయ, త్రిపుర, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాలు మద్దతు ఉమ్మడి అంగీకారంతో రూపొందించారు. ఓకే, ఇది టోటల్గా అంటే ఈ బదిలీ చేసే విషయం గురించి మనం అంటే బంగ్లాదేశ్ బదిలీ చేసే విషయం గురించి మాట్లాడడం జరిగింది. టోటల్గా ఇవి ఇంకా ఆర్టికల్ 4 గురించి ఇక్కడ బుక్లో సరిగ్గా మెన్షన్ చేయలేదు. దాని గురించి మనం ఇక్కడ కొంచెం డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తే ఆర్టికల్ 4 వాస్తవానికి ఏం చెప్తుందంటే ఇప్పుడు ఆర్టికల్ 2 ఉంది, అదేవిధంగా ఆర్టికల్ 3 ఉంది. అవునా, ఆల్రెడీ మనం చెప్పుకోవడం జరిగింది ఈ ఆర్టికల్స్ గురించి. ఇక్కడ ఆర్టికల్ 4 ఏం చెప్తుందంటే ఇప్పుడు మొదటి షెడ్యూల్ ఉంది కదా, ఆల్రెడీ మీకు నేను మొదటి షెడ్యూల్ గురించి చెప్పాను. అంటే మొదటి షెడ్యూల్లో రాష్ట్రాల పేర్లు, కేంద్రపాలిత ప్రాంతాల యొక్క పేర్లు, వాటి భూభాగాలకు సంబంధించిన వివరాలు మొదటి షెడ్యూల్లో ఉంటాయని నేను ఆల్రెడీ చెప్పాను. అదేవిధంగా 4వ షెడ్యూలు, ఈ 2 షెడ్యూల్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ సరే ఇప్పుడు ఓవరాల్గా మీకు ఇంట్రడక్షన్ ఇచ్చాను. ఇప్పుడు అసలు విషయంలోకి వస్తుంది. ఆర్టికల్ 4 ఏం చెప్తుందంటే ఆర్టికల్ 2, ఆర్టికల్ 3 అనుసరించి ఏదైనా మార్పులు చేస్తే అది ఆటోమేటిక్గా షెడ్యూల్ 1, షెడ్యూల్ 4 మార్పు చెందడానికి దారి తీస్తుంది అంటున్నారు. అంటే ఆర్టికల్ 2, ఆర్టికల్ 3కి అంటే ఉద్దేశించి రాజ్యాంగంలో మీరు ఏదైనా మార్పు చేయాలనుకుంటే ఆటోమేటిక్గా షెడ్యూల్ 1, షెడ్యూల్ 4 అనేవి సవరించబడతాయి. అయితే షెడ్యూల్ 1లో ఏముంది? షెడ్యూల్ 1లో నేమ్ ఆఫ్ ది స్టేట్స్ ఉన్నాయి. షెడ్యూల్ 4లో ఏమున్నాయంటే రాజ్యసభ సీట్లు ఉన్నాయి. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ నేనేమంటున్నానంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 ఎగ్జాంపుల్ తీసుకుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్టికల్ 3 తీసుకుంటున్నాను చూడండి. ఆర్టికల్ 3 అనుసరించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ అని 2 రాష్ట్రాలుగా చేయాలనుకున్నారు. అంటే చేసేసారు కూడా. ఆర్టికల్ 3 అనుసరించి చేసినప్పుడు షెడ్యూల్ 1ని చేంజ్ చేయాలా లేదా? చెయ్యాలి. ఎందుకంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ స్టేట్స్ ఉన్నాయి, నేమ్ ఆఫ్ ది స్టేట్స్ ఉన్నాయి. అంటే ఏంటి? రాష్ట్రాలు, వాటి యొక్క భూభాగాలు. ఇప్పుడు తెలంగాణ అంటే 3వ ఆర్టికల్ అనుసరించి మనము తెలంగాణ అనే ఒక కొత్త రాష్ట్రాన్ని క్రియేట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆ తెలంగాణ రాష్ట్రము, ఆ రాష్ట్రం యొక్క భూభాగాన్ని, దానికి సంబంధించిన వివరాలని ఖచ్చితంగా మనం షెడ్యూల్ 1లో చేర్చాలి. కాబట్టి దీన్ని ఆటోమేటిక్గా దాన్ని సవరించి మనం దాంట్లో యాడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? అదేవిధంగా ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వేరైనప్పుడు అంటే ఇక్కడ సీట్లు కూడా, రాజ్యసభ సీట్లు కూడా ఉంటాయి కదా. మొత్తము రాజ్యసభ సీట్లు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంబంధించి రాజ్యసభ సీట్లు 18 ఉన్నాయి. ఈ 18 రాజ్యసభ సీట్లలో 11 ఏమో ఏపీకి వచ్చాయి, అదేవిధంగా 7 ఏమో తెలంగాణకి వెళ్ళాయి. అయితే తెలంగాణకి ఎన్ని రాజ్యసభ సీట్లు ఇచ్చాము, ఏపీకి ఎన్ని రాజ్యసభ సీట్లు ఇచ్చాము అనే దాని గురించి 4th షెడ్యూల్లో ఉన్నటువంటి రాష్ట్రాలు వాటి యొక్క రాజ్యసభ సీట్లు సంబంధించి కూడా మార్చాలా లేదా? మార్చాలి. కాబట్టి నువ్వు ఆర్టికల్ 3 అనుసరించి ఏదైనా నువ్వు మార్పులు చేస్తే రాష్ట్రాలకు సంబంధించి దాని అనుగుణంగా ఆటోమేటిక్గా షెడ్యూల్ 1, షెడ్యూల్ 4 అనేవి చేంజ్ అవుతాయి, సవరించబడతాయి. అది కూడా సింపుల్ మెజారిటీ ద్వారా. అంటే ఆర్టికల్ 3 అనుసరించి, ఆర్టికల్ 2 అనుసరించి పార్లమెంట్ ఏ చట్టం చేసినా కానీ సింపుల్ మెజారిటీ చాలని చెప్పుకున్నాం కదా. ఓకే, ఆర్టికల్ 2, ఆర్టికల్ 3 అనుసరించి పార్లమెంట్ ఏదైనా రాజ్యాంగ సవరణ చేస్తే ఆటోమేటిక్గా షెడ్యూల్ 1, షెడ్యూల్ 3 అనేవి షెడ్యూల్ 4 అనేవి చేంజ్ అవుతాయి సింపుల్ మెజారిటీ ద్వారానే. నేను ఎందుకు సింపుల్ మెజారిటీ ద్వారాని అంటున్నానంటే నువ్వు ఆర్టికల్ 2, ఆర్టికల్ 3 కాకుండా అంటే వీటికి ప్రమేయం లేకుండా నువ్వు షెడ్యూల్ 4ని మార్చాలనుకున్నావు అనుకో,
ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రధానమంత్రి గారికి ఉత్తరప్రదేశ్లో రాజ్యసభ సీట్లు ఎక్కువ, అంటే అక్కడ ప్రధానమంత్రి గారికి బీజేపీకి బాగా సపోర్ట్ ఉంది అనుకున్నాడు ఆయన. ఆయన ఏమనుకున్నాడు, ఇప్పుడు నాకు ఎలాగో ఇక్కడ బీజేపీకి ఉత్తరప్రదేశ్లో బాగా సపోర్ట్ ఉంది కాబట్టి ఉత్తరప్రదేశ్ సంబంధించినటువంటి రాజ్యసభ సీట్లు పెంచేస్తే అవన్నీ కూడా నా ఖాతాలోకి వస్తాయి కదా, బీజేపీ ఖాతాలోకి వస్తాయి కదా అని చెప్పి 4th షెడ్యూల్ని సవరించి, అంటే ఉత్తరప్రదేశ్ యొక్క రాజ్యసభ సీట్లు పెంచాలి అంటే సాధారణ మెజారిటీ కాదు, ఖచ్చితంగా ఆయన ప్రత్యేక మెజారిటీ ద్వారా మాత్రమే 4వ షెడ్యూల్ని చేంజ్ చేయగలడు, అంటే పార్లమెంట్ చేయగలదు. అంటే సపరేట్గా నువ్వు 4th షెడ్యూల్ని నువ్వు చేంజ్ చేయాలనుకుంటే ప్రత్యేక మెజారిటీ కావాలి. అలా కాకుండా ఆర్టికల్ 2, ఆర్టికల్ 3 అనుసరించి నువ్వు ఏదైనా చేంజ్ చేస్తే సాధారణ మెజారిటీ ద్వారానే షెడ్యూల్ 1, షెడ్యూల్ 4 అనేవి చేంజ్ అయిపోతాయి ఆటోమేటికల్లీ. దట్ ఈస్ ద సమ్మరీ ఆఫ్ ఆర్టికల్ 4. ఓకే, ఇది టోటల్గా అంటే యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీకి సంబంధించినటువంటి భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఏంటది ఆర్టికల్స్ అనమాట. నెక్స్ట్ క్లాస్లో మనము ఏం డిస్కస్ చేస్తాం అంటే, ప్రస్తుతం భారతదేశంలో 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. అయితే భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు భారత భౌగోళిక పరమైనటువంటి చేంజెస్ ఎలా జరిగినాయి అంటే ఏంటి, అంటే ఓవరాల్గా చెప్పాలి అంటే రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల యొక్క పరిణామ క్రమం గురించి మనం డిస్కస్ చేస్తాం నెక్స్ట్. అంటే ఇక్కడ మనకు దార్ కమిషన్లు, ఫజల్ అలీ కమిషన్లు, రకరకాల కమిషన్లు వస్తుంటాయి. అంటే ఒక రాష్ట్రం ఎలా ఏర్పడింది, ఇవన్నీ కూడా వస్తుంటాయి అనమాట. ఒక రకంగా చెప్పాలంటే మనం నెక్స్ట్ క్లాస్లో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించి, అంటే ఇప్పుడు భారతదేశం యొక్క పటం స్వరూపం ఏ రకంగా అయితే ఉందో ఈ స్వరూపంలోకి రావడం కోసము 1947 నుంచి ప్రస్తుతం 2019 వరకు ఈ మధ్య కాలంలో జరిగినటువంటి అన్ని మార్పుల గురించి మనము, అంటే ఈ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించి పరిణామ క్రమం గురించి నెక్స్ట్ క్లాస్లో డీటెయిల్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. అది డిస్కస్ చేసిన తర్వాత మనకు ఈ చాప్టర్ కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మనం సిటిజన్షిప్, పౌరసత్వం అనే చాప్టర్ని ఇప్పుడు రీసెంట్గా చాలా ఇంపార్టెంట్ సిఏఏ సంబంధించి అది కరెంట్ టాపిక్గా ఉంది. పౌరసత్వం గురించి చాలా ఇంపార్టెంట్ టాపిక్ని ఈ చాప్టర్ అయిపోయిన తర్వాత దాన్ని డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. నా నుంచి మీకు ఈ యొక్క కోర్స్ కావాలనుకుంటే, లక్ష్మీకాంత్ పాలిటీ కోర్స్ కావాలనుకుంటే యాప్ యొక్క లింక్ని నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. అక్కడ నుంచి యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు క్లాసును పొందే ప్రయత్నం చేయండి. ఓకే, థ్యాంక్ యూ.